హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోసం వచ్చారు. ఇప్పటిదాకా బయట నడుస్తున్నటువంటి పంచాయతీ వాళ్ళ ఎదుటికి సాగింది. అందులో నెంబర్ 1 ఏదైతే దొంగ ఓట్లు చేర్పించారన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం చేర్పించిందని తెలుగుదేశం జనసేన కంప్లైంట్ ఇస్తే వాళ్లే చేర్పించారని వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. రెండు వ్యవహారాల మీదన సమాచార హక్కు చట్టం కిందన వెలుగులోకి తీసుకొచ్చినటువంటి కొన్ని అంశాలు. రెండవ వైపున వచ్చేటప్పటికి జనసేనకి అసలు గుర్తెలా ఇస్తారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడం, దానికి తోడుగా జనసేనకి గుర్తింపు లేనప్పుడు ఈ సమావేశానికి ఎలా పిలుస్తారు, తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నాం అన్నంత మాత్రాన్ని పిలుస్తారా, ఓ పక్కన భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నామని తెలంగాణలో చెప్తూ ఇక్కడ ఎలా జనసేన తెలుగుదేశం పొత్తులో ఉంటాయి అంటూ ఎన్నికల సంఘానికి కంప్లైంట్లు ఇచ్చి రావడం అన్నటువంటిది మరొక కీలక పరిణామం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఇక్కడ నుంచి వెళ్ళి స్థిరపడినటువంటి వాళ్ళ ఓటే ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి. వాళ్ళ ఓట్లు ఉండనీయాలా ఉండనీయకూడదా, వాళ్ళు వచ్చి ఓటేసుకోవడానికి అవకాశం ఇవ్వాలా ఇవ్వకూడదా, దీని మీద వస్తున్నటువంటిదే అసలైనటువంటి సమస్య. ఇది ఉండనీయాలి, వాళ్ళు ఓటేయడానికి రానియ్యాలి అన్నటువంటి తెలుగుదేశం పార్టీ, అది రెండు చోట్ల ఎట్లా ఓట్లు ఉంటాయి అని కంప్లైంట్ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది అతిపెద్దదైనటువంటి అంశం. ఎందుకంటే 20 నుండి 30 లక్షల ఓట్లు ఇవే గెలుపు ఓటములను ప్రభావితం చేసే ఓట్లు. వాటి మీదనే ఆశ పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ అదే సందర్భంలో వాటిని ఆపాలని చూస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి అంశం. ఈ అంశాల వెనకాల ఉన్నటువంటి వాస్తవాలేంటి, ఎవరి వాదన ఏంటి, ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొని ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చుండూరు సుందరాం శర్మ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సింగళూరు శాంతిప్రసాద్ జనసేన సీనియర్ నాయకులు, పెద్దిరెడ్డి రవికిరణ్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ఉప్పాల లక్ష్మణ్ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు ఈరోజు జాయిన్ అవుతున్నారు. ముందుగా సుందరాం శర్మ గారు, ఎందుకని అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లోకి వెళ్ళి అక్కడేదో ఉద్యోగాలు ఉపాధి పొందుతూ ఉంటారు, ఇక్కడ పని చేతక అంటే ఇక్కడ పని ఇవ్వలేకపోయాం కాబట్టి అక్కడికి వెళ్ళి బ్రతుకుతున్నారు, అట్లాంటి వాళ్ళ ఓటు ఎట్లా తీస్తారంటూ చంద్రబాబు గారు ప్రశ్నిస్తున్నారు, ఏమంటారు? మీది ఆడియో మ్యూట్లో ఉన్నట్టు చూడండి ఒకసారి. ఓకే సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి లక్ష్మణ్ గారికి, శాంతి ప్రసాద్ గారికి, కిరణ్ గారికి నమస్కారం. ఇవాళ ఇదేమి మొదటిది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి, ఇవాళే కాదు నిన్న ఈ దాదాపు ఒక 2-3 సార్లు నుంచి తిరుగుతూనే ఉన్నాడు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి. ఇప్పుడు డెఫినెట్గా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ జరగాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికైతే ఓటు హక్కు ఉందో అది వినియోగపడాలి. ఎట్ ద సేమ్ టైం ఓటు హక్కుకి సంబంధం లేనటువంటి వాళ్ళు, లేకపోతే దాన్ని తీసివేయాల్సినటువంటి పరిస్థితులను తీసివేయాలి ఓటు. అయితే చంద్రబాబు గారు మాత్రమే ఎప్పుడు ప్రతిసారి కూడా ఎలక్షన్స్, లేకపోతే ఓట్లు, లేకపోతే ఆ ఓటర్స్ యొక్క లిస్టు, లేకపోతే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఓస్ అందరి మీద కూడా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఇది ఇవాళ మొదటిది కాదు. లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కూడా మనం కనుక చూసినట్లయితే ఆ రోజు ఉన్నటువంటి ద్వివేది గారి దగ్గరికి, గోపాలకృష్ణ ద్వివేది గారి దగ్గరికి వెళ్ళి ఆల్మోస్ట్ బెదిరించినటువంటి పరిస్థితిని తీసుకుని వెళ్ళటమే జరిగింది. అంతేకాదు నరేంద్ర మోడీ గారిని పట్టుకుని ఇక చేసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారంటూ ఈవీఎంల మీద కూడా ఆయన మాట్లాడటం జరిగింది. నేను దీన్నేమి నిజమైతే తప్పు పట్టట్ల మనం, కానీ ఒక ఎలక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు, లేకపోతే ఆయన ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇవన్నీ కూడా మాట్లాడాడు అని చెప్పాలంటే, ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా ఇవన్నీ మాట్లాడాడు. అయితే ఎందుకు మాట్లాడుతున్నాడు ఇన్నిసార్లు అని చెప్పంటే, డెఫినెట్గా నేను చెప్తున్నా, చంద్రబాబు గారు ఎప్పుడైతే ఓటమి గ్యారంటీ తనకి అని తెలిసినప్పుడు డెఫినెట్గా వేరే వాళ్ళ మీదో, లేకపోతే ఇంకొక అనదర్ మెకానిజం అంటే మిషనరీ మీద ఆయన కోసేయటం అనేటువంటిది మనం లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా చూసాం. ఈవీఎంల మీద పడి ఇచ్చేసాడు. మరి అదే ఈవీఎంలో ఆయన 2014లో గెలిచేది మర్చిపోయి 2019లో ఆ రకంగా మాట్లాడటం మనం చూసాం. ఇవాళ కూడా ఆయన మాట్లాడుతున్నటువంటిది కొన్ని నియోజకవర్గాలు, కొన్ని ఇవి తీసుకుని ఆయన మాట్లాడాడు. నేనేమని అడుగుతున్నానంటే చంద్రబాబు గారిని, ఆయన ఏదో డెఫినెట్గా లా ప్రకారం వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి, వైలేట్ చేసినటువంటి వాళ్ళందరినీ ఇది చేయాలి అని చెప్పి మాట్లాడుతున్నాయని నేను ఇవాళ ఒక్కటే అడుగుతున్నాను చంద్రబాబు గారిని. ఫస్ట్ టైం ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి, ఇవాళ ప్రతిపక్ష నాయుడుగా ఉన్నటువంటి కుప్పం నియోజకవర్గంలో ఓటర్స్ లిస్టు చంద్రబాబు గారు పాతవద్దు 2014 ఓటర్స్ లిస్టులో 2019 ఓటర్స్ లిస్టు, ఇవాళ ఉన్నటువంటి ఓటర్స్ లిస్టు, దీని మీద ఆయన ఎంక్వైరీ చేయించగలరా? ఆయన ఏంటో పోలీసులు అబ్జర్వర్స్ అని పెడుతున్నాడు.
మహిళా పోలీసులు అసలు ఉంచొద్దు అంటున్నాడు. అసలు ఎంత దారుణం అంటే వాళ్ళకి ఏం తెలుసు అని అడుగుతున్నాడు. ఇవన్నీ ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ ఒక ట్రయల్ బేసిస్ లో ఒక ప్రతిపక్ష నాయకుడు ఇవాళ ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క కుప్పం నియోజకవర్గాన్ని 2014, 2019 ఇవాళ 2024 ఓటర్స్ లిస్ట్ ని కనుక చూసినట్లయితే డెఫినెట్ గా ఫస్ట్ చర్య తీసుకోవాల్సి వచ్చేది ఎవరి మీద అంటే చంద్రబాబు నాయుడు గారి. ఎందుకంటే ఇంతకు ముందు 2019 ఎన్నికలప్పుడు అక్కడ పోటీ చేసినటువంటి చంద్రమౌళి గారు ఆల్మోస్ట్ 18,000 ఓట్లను ఎట్టయితే ఆయన ఒక డిజిటల్ అంటే కంప్యూటర్ దీంతో మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి ఓట్లు ఇవి తీయించేసేసాడు. ఆయన 18,000 ఓట్లని ఎలక్షన్ కమిషన్ తీసుకెళ్తే వాళ్ళు డిలీట్ చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా దీని మీద ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఈ కథలొద్దు ఇవన్నీ కూడా మాట్లాడటం ఇవన్నీ కాకుండా డెఫినెట్ గా ఒక్కసారి ఆయన నియోజకవర్గంలోనే మనం అందరం వెళ్దాం. ఆయన అంటున్నాడు కదా ఎలక్షన్స్ కనుక జరగనివ్వను ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటున్నాడు. కాబట్టి డెఫినెట్ గా ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఆయన ముందుకు వచ్చాడు అనుకునేటట్లయితే ఫస్ట్ ఆయన నియోజకవర్గంలో 14, 19, 24 ఓటర్స్ లిస్ట్ తీసుకుని ఆ ఓటర్స్ ఇంతకు ముందు ఎవరు వేశారో వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో అసలు ఈ ఓటర్స్ లిస్ట్ ఏంటి అనేటువంటి దాని మీద ఎంక్వైరీ కనుక చేస్తే ఫస్ట్ లోపలికి వెళ్లాల్సి వచ్చే ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1. నెంబర్ 2 చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇష్యూలు మనందరం చూసాం. ఆ రోజు ఉన్నటువంటి ఓటర్స్ లిస్ట్ కి సంబంధించి ఆధార్ కార్డు తోటి ఇక్కడ ఉన్నటువంటి వాటితో అనుసంధానం చేసి ఆ రోజు ఉన్నటువంటి దాని మీద తెలంగాణలో ఈయన తీసుకొచ్చినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ ఏదైతే ఉందో దీనికి తెలుగుదేశం పార్టీకి లింక్ అయినటువంటి దాని మీద తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయటం, ఆ వ్యక్తులు ఇప్పటికీ కూడా ఆ కేసు నడుస్తూ ఉండటం అనేది కూడా మనం చూసాం. నెక్స్ట్ ఇవాటి రోజున మేము ఒకటే చెప్తున్నాం, పారదర్శకంగా ఎలక్షన్స్ జరగాలి అనేటువంటిది ప్రతి రాజకీయ పార్టీ కూడా కోరుకుంటున్నాం. ఇంకొకటి కూడా ఏమని అడుగుతున్నానంటే ఇవాటి రోజున ఎక్కడైనా దొంగ ఓట్లు ఉన్నాయనో లేకపోయేటట్టయితే మేము చేర్పించామని చెప్పని తను అనుకునేటట్లయితే ఇవాళ ఎంతసేపటికి కూడా ఫామ్ 7లో ఇన్ని లక్షల ఓట్లు వచ్చినాయి అవి చేరినాయి కొత్తగా చేరుతుంటారు, కొన్ని ఓట్లు పోతూ ఉంటాయి. దాన్ని ఆయన చూసుకోవాలి ఫస్ట్. అంతే తప్ప ఇవాళ వాలంటీర్స్ మీద మాట్లాడటం లేకపోతే అక్కడ ఉన్న ఆఫీసర్స్ మీద మాట్లాడటం చాలా తప్ప. చివరికి ఎంత దారుణమైనది మాట్లాడతాడంటే ఇవాళ ఉన్నటువంటి IAS ఉన్నటువంటి కలెక్టర్ల మీద కూడా ఆయన ఆరోపణలు చేసేసాడు చివరికి. అంటే ఎవరితో జరిపించాలి ఎలక్షన్స్ అంటే బహుశా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇంతకుముందు జన్మభూమి కమిటీలు ఉన్నాయి, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఎలక్షన్స్ నడిపిస్తారా? అంటే ఈయనకి ఎవరి మీద నమ్మకం ఉంది? ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం ఉండదు, ఈవీఎంల మీద నమ్మకం ఉండదు, అక్కడ ఉన్నటువంటి BROల మీద నమ్మకం ఉండదు, ఎవరి మీద నమ్మకం ఉండదు ప్రభుత్వం. అయితే ఇంకొకటి ఏమని అడుగుతున్నాడు, ఉపాధ్యాయులు తీసుకుని రావాలి అని అడుగుతున్నాడు. ఉపాధ్యాయులు తీసుకుని రావద్దు, ఉపాధ్యాయులకు మిగతావి అప్పచెప్పద్దు అనేటువంటిది ఎప్పటి నుంచో కూడా చెబుతున్నటువంటి. ఉపాధ్యాయులు తీసుకుని వస్తే వాళ్ళు క్లాసులకి వాటికి ఇబ్బందులు అవుతున్నాయి, విద్యకి ఇబ్బంది అవుతుంది అనేటువంటిది ఈయన కూడా మాట్లాడినట్టు నాకు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడినట్టు. అందుకని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నది ఒకటి తన ఓటమికి మొదటి సాకు ఆల్రెడీ ఎత్తుకున్నాడు, అంతే తప్ప వేరే ఏమీ ఇందులో లేదండి. రైట్. రవికిరణ్ గారు మీరేమనుకుంటున్నారు ఈ కంప్లైంట్స్ ఇష్యూ మీద? సాయి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి న్యూస్ బేస్ వీక్షకులకి శుభ సాయంత్రం అండి. ఓకే, రాష్ట్రం నుంచి అనేకమైన కంప్లైంట్స్ గత 7-8 మాసాలుగా లేక 10 మాసాలుగా జరుగుతుంది. దాని మీదనే రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘం కూడా SSR హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ కూడా చేయడం జరిగింది. సో దానిలో భాగంగా చాలా జిల్లాల్లో హౌస్ టు హౌస్ చేయడం జరిగింది. మా జిల్లా అయితే స్పెసిఫిక్ గా నేను ఆ జిల్లా కమిటీలో భాగంగా ఉన్నాను కాబట్టి మా జిల్లా కలెక్టర్ గారు ఎవ్రీ వీక్ రివ్యూ పెడతారు అన్ని ఆల్ పార్టీ మీటింగ్స్. ఇది మొన్న లేటెస్ట్ గా 5/1/2024 మా కలెక్టర్ గారు పెట్టింది. ఇప్పటి వరకు చాలా ఈ తేదీలన్నీ అనమాట వరుసగా జరుగుతున్నాయి. దీనిలో మేము గమనించింది అంటే అన్ని పార్టీలు గత 3-4 మాసాలుగా అనేకమైన ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. అన్ని పార్టీలు ఇచ్చారు, దాన్ని ఎఫెక్టివ్ గా రిజాల్వ్ చేశారు. మా జిల్లాలో, కాకినాడ జిల్లాలో అయితే అలాగే స్టార్టింగ్ లో సాయిగా నేను కూడా గమనించింది, ఎప్పటి నుంచో పెరిగిపోయినాయి సాయి. ఇది చనిపోయిన వాళ్ళు ఉండిపోవటాలు, 0 డోర్ నెంబర్ మీద ఉండిపోవటాలు, ఆ డోర్ నెంబర్ జంక్ క్యారెక్టర్ ఉంటుంది, ఇది అర్థం లేని క్యారెక్టర్, దాని మీద ఉంటాలు, ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. అదే ఈ మా జిల్లా వరకు అయితే అది మొత్తం సార్ట్అవుట్ చేసారు. దీనిలో స్పెసిఫిక్ గా టేబ్లెట్ ఫార్మ్లెట్ కూడా ఇచ్చారు కలెక్టర్ గారు. ఎన్ని ఉన్నాయి అప్పుడు, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి సాల్వ్ చేసాం, ఇంకా పెండింగ్ ఎన్ని ఉన్నాయంటే మీరు ఆశ్చర్యపోతారు. మోర్ దాన్ 10 ఎలక్ట్రోల్స్ ఇన్ సింగిల్ డోర్ నెంబర్. ఒక డోర్ నెంబర్ మీద 10 కన్నా ఎక్కువ ఉన్నాయి. ఎన్ని హౌసెస్ అంటే ఫస్ట్ లో గుర్తించింది 2013 అలాంటి డోర్ నెంబర్స్ ఉన్నాయి. ఆ డోర్ నెంబర్ లో ఎంతమంది, నేను పార్లమెంట్ చెప్తున్నాను, కాకినాడ పార్లమెంట్, ఆ డోర్ నెంబర్ లో ఎంతమంది అలా ఉన్నారు అంటే
25,405 మంది ఉన్నారు. ఇప్పుడు దాని పరిస్థితి ఏంటంటే ఆ డోర్ నెంబర్స్ 13కి తీసుకొచ్చేసారు. అంటే 2013 డోర్ నెంబర్స్ ని 13కి తీసుకొచ్చేసారు. అలాగే జంక్ క్యారెక్టర్లు కూడా తగ్గించారు. సో అలాగా డూప్లికేషన్ ఎంట్రీస్ కూడా దీంట్లో ఉన్న డిపిఏ ఉంటుంది. అలాగా అంటే ఇక్కడ ఒక సందేహం, అంటే మనుషులు డూప్లికేటా లేకపోతే అంత సంఖ్య ఎట్లా తగ్గగలిగింది అక్కడ? అంటే సమస్య వస్తుంది సాయి గారు. ఇప్పుడు నాదే ఉంది, నేను ఇల్లు కట్టుకుంటున్నప్పుడు మా ఇంటి దగ్గరలో ఉన్న అప్పుడు నాకు డోర్ నెంబర్ ఎలకేట్ చేయలేదు. వేరే డోర్ నెంబర్ దగ్గరలో ఉన్న డోర్ నెంబర్ మీద నాకు ఓటు తీసుకున్నాను. సో ఆ డోర్ నెంబర్ మీదే 15-20 వచ్చేసింది. ఇది చాలా మందికి తెలియని పాయింట్ ఇదే. ఒక కాలనీలోనో అపార్ట్మెంట్ కి ఒకటే డోర్ నెంబర్ ఉంటుంది, అందరికి ఫ్లాట్ నెంబర్ ఉంటాయి. దానికి ఏమంటారు, డూప్లికేట్. ఇదిగో చూసారా, ఒక్క డోర్ నెంబర్ తో 100 మందికి ఓట్లు ఉన్నాయని రచ్చ చేస్తుంటారు రాజకీయ పార్టీలు. మిగతా వాడికి అర్థం కాదు అదేంటనేది. నేను రిజిస్టర్ చేసుకుంది 2016-17 రిజిస్టర్ చేసుకున్నాను. అప్పుడు ఈ 16 విల్లాస్ సంబంధించిన వాళ్ళందరూ ఆ డోర్ నెంబర్ తీసుకున్నాం. ఇప్పుడు మాకు డోర్ నెంబర్ ఎలకేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ హౌస్ లో మా ఇంటికి వచ్చినప్పుడు నేను డోర్ నెంబర్ స్పెసిఫిక్ నా ఆధార్ కార్డు మార్పించాను. అలాగే అటువంటి సమస్యలు కూడా చాలా గ్రామాల్లో ఒక డోర్ నెంబర్ కి అన్ని లింక్అప్ అయిపోయి ఉన్నాయి. సో అన్ని సార్ట్అవుట్ చేశారు. మా జిల్లా వరకు అయితే ఏ రాజకీయ పార్టీ కూడా ఇక్కడ సరిగ్గా జరగలేదు అన్నదైతే పోలేదు. నేను మొన్న కూడా అన్ని పార్టీ, వైసీపీ, టీడీపీ, కమ్యూనిస్ట్, బీఎస్పీ, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అందరూ వస్తారు. అందరూ దే ఆర్ హ్యాపీ ఈ మా జిల్లా వరకు అయితే. అయితే ఇప్పుడు వేరే జిల్లాల్లో ఇప్పుడు సమస్య ఎక్కువగా ఎలా ఉందంటే నాకు అర్థమవుతుంది, బోర్డర్ జిల్లాలో అయితే కర్ణాటక, తమిళనాడు, లేకపోతే ఒరిస్సా బోర్డర్స్ ఉన్న జిల్లాల్లో ఎప్పటి నుంచో ఏంటంటే బయట నుంచి కూడా ఓటర్లు వచ్చేసేయటం. మనం తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు చూసాం, ఏ రకంగా లబలబలగా వచ్చేసారు వాళ్ళందరూ ఫేక్ ఓటర్లు పట్టుకుని వచ్చి. సో దీన్ని ఆయా జిల్లాల్లో ఎలా పరిష్కరించారన్నది ముఖ్యం. నిజంగా ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని మనం ఎన్నుకుంటాం అంటే, మా కాకినాడ రూరల్ నియోజకవర్గిస్తున్నది ఒక ఎమ్మెల్యేని ఇక్కడ ఎందుకు ఎన్నుకుంటాం? నేను ఇక్కడ ఉంటాను, నా అసెంబ్లీలో ఉన్నటువంటి సమస్యలు ఆయన పరిష్కరించాలి, మౌలిక వసతులు కానీ రకరకాల ఆయన పరిష్కరించాలి. నాకు ఒక నాయకుడిగా నా నాయకుడు ఎవరినైనా నేను ఎన్నుకుంటాం. అంతేగాని నేను ఎక్కడో అమెరికాలో ఉండి లేకపోతే బెంగళూరులో ఉండి కాకినాడ రూరల్లో నాయకుడితో నాకు పనే ఉంది. రోజు నాకు డైలీ నా దైనందిన జీవితానికి కాకినాడ నాయకుడితో సమయం ఉంది. అక్కడ నీకు కర్ణాటకలో ఉంటే అక్కడ నీ అసెంబ్లీ, ఎమ్మెల్యే, ఎంపీతో అక్కడ నీకు లోకల్ సమస్య పరిష్కరించాలి. సో దాన్ని స్పెసిఫిక్ గా అంటే గతం నుంచి కూడా అలా రకరకాల రాష్ట్రాల్లో ఉండిపోయి ఉండొచ్చు. అయితే చట్టం మాత్రం చాలా స్పెసిఫిక్ గా చెప్తుంది సాయి గారు. ఇప్పుడు అమెరికాలో నుంచి వచ్చిన వాళ్ళు ఓట్లు వేయాలి అంటే, లేకపోతే కర్ణాటక నుంచి ఓట్లు వేయాలంటే వేసుకోవచ్చు, వాళ్ళకి ఓటర్ ఇవ్వాలని ఇవ్వచ్చు. కాకపోతే మార్గదర్శకాలు ఉన్నాయి. ఇది మన ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 ఉంది. ఆ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి ఓటర్ అవ్వాలి అంటే అతను ఆర్డినరీ రెసిడెంట్ అవ్వాలి. మీకు చూపిస్తాను, ఎన్నికల అధికారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి మార్గదర్శకం. దీనిలో ఏమంటారంటే, ఏ పర్సన్ ఈజ్ సెట్ టు బి ఆర్డినరీ రెసిడెంట్ ఇన్ ఏ ప్లేస్ ఇఫ్ హీ యూజెస్ దట్ ప్లేస్ ఫర్ స్లీపింగ్. అంటే ఆ ప్లేస్ ని పడుకుంటాకి యూజ్ చేస్తే హీ నీడ్ నాట్ బి ఈటింగ్ ఇన్ దట్ ప్లేస్ అండ్ మే బి ఈటింగ్ ఫ్రమ్ ఏ ప్లేస్ అవుట్ సైడ్. అతను ఎక్కడైనా వేరే తిన్నావసరం అక్కడ మాత్రం నివసిస్తున్నట్టు ఉండాలి. అలాగే అతనికి కేవలం అక్కడ ఈ ప్రాపర్టీ లేకపోతే ఒక ఎకరం పొలమో లేకపోతే ఇల్లు ఉన్నంత మాత్రాన అతను ఓటర్ కాదు, అతను ఆర్డినరీ రెసిడెంట్ కాదంట. ఆర్డినరీ రెసిడెంట్ కాదు, అతను అక్కడ ఉంటున్నాడు అంటే అతను అక్కడ దైనందిక జీవితంలో అక్కడ ఉంటున్నాడు, అక్కడ పడుకుంటున్నాడు, అక్కడ ఉన్నాడు అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలని చెప్పి చట్టం చెప్తుంది. ఇటీవల 7/12/2023 ఎన్నికల సంఘం కూడా మార్గదర్శకాలు ఇచ్చింది. ఇది ఓటర్స్ అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ ఎన్రోల్మెంట్ కి మార్గదర్శకాలు చట్టం ఏం చెప్తుందని చెప్పి ఇచ్చింది. మా కలెక్టర్ గారు ఇచ్చారు. మొన్న నేను 5వ తారీఖే అడిగాను, కలెక్టర్ గారిని అడిగాను, మీకు మార్గదర్శకాలు ఏమొచ్చినా ఇవ్వండి అంటే ఈ ప్రింట్అవుట్ తీసి నాకు ఇచ్చారన్నమాట. దీనిలో స్పెసిఫిక్ గా చెప్తున్నా ఏంటంటే, సెక్షన్ 17 and 18 రిప్రజెంట్ పీపుల్ రిప్రజెంట్ కెనాట్ బి ఎన్రోల్డ్ యాజ్ ఎ ఓటర్ ఎట్ మోర్ దాన్ వన్ ప్లేస్. అంటే ఒక పర్సన్ ఒక ప్లేస్ కన్నా ఎక్కువ చోట ఎన్రోల్ అయితే మాత్రం శిక్షార్హుడు, సంవత్సరం కన్నా పైసలకు దానికి శిక్ష పడతాయి. అలాగే ఇప్పుడు ఫాల్స్ డిక్లరేషన్స్ అని ఇచ్చినా సరే శిక్షార్హులు. అలాగే ఫార్మ్ 6 షల్ ఓన్లీ బి టేకెన్ ఫ్రమ్ ది ఫస్ట్ టైం అప్లికెంట్ ఫర్ ఎన్రోల్మెంట్ ఎస్ ఎలక్టెడ్. ఫార్మ్ 6 అన్నది కేవలం ఫస్ట్ టైం, అంటే 20 ఏళ్ళు, ఇక్కడ కూడా రాశారు పాయింట్ నెంబర్ 5 లో 20 ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళు ఫార్మ్ 6 అయితే మీరు కొంత స్వీకరించండి. 20 ఏళ్ళు దాటితే మాత్రం అతను ఎందుకని ఇప్పుడు వరకు ఓటర్ గా ఎన్రోల్ కాలేదు, ఏదన్నా ఎక్కడన్నా ఓటర్ గా ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 30 ఏళ్ళ వయసులో అప్లై చేశాడు అనుకుంటారు, అంటే ఇది వరకు నువ్వు ఎక్కడ ఓటర్ గా ఉన్నావు, ఇప్పుడు వరకు 18 ఏళ్ళ వయసు క్రైటీరియా కదా, మరి ఇప్పుడు వరకు ఓటర్ గానే ఎన్రోల్ కాలేదా అని అన్ని అడుగుతారు. ఓటర్ అయి ఉంటే ఆ ఎపిక్ కార్డు ఇవ్వాలి. ఇది కూడా రాసే ఇక్కడ మార్గదర్శకాల్లో
పాయింట్ నెంబర్ 6 లో ఎపిక్ నెంబర్ ఇస్ మ్యాండేటరీ. ఎపిక్ నెంబర్ ఇవ్వకపోయినా శిక్షార్హుడే, సెక్షన్ 31 ప్రకారం శిక్షార్హుడు. అలాగే చూడండి, సెక్షన్ 20 ఆఫ్ రిప్రజెంటేటివ్ పీపుల్ యాక్ట్ షల్ నాట్ బి డీమ్డ్ టు బి ఆర్డినరీ రెసిడెంట్ ఇఫ్ హీ ఓన్స్ ఆర్ పొసెసెస్ ఆఫ్ ఎ డ్విల్లింగ్ హౌస్. అతనికి ఒక సొంత ఇల్లు ఉన్నంత మాత్రాన అతను ఓటర్ ఆర్డినరీ రెసిడెంట్ కాదు. ఇది కూడా చెప్తా. ఇది మాకు ఆ ఇల్లు ఉంది, నాకేదో విజయవాడలో ఇల్లు ఉంది, లేకపోతే నాకు ఎగ్జాక్ట్ ఇల్లు ఉంది, నేను అమెరికా నుంచి ఓటేస్తానంటే కుదరదు. అలా కూడా ఒప్పుకోరట. ఇఫ్ ఎనీ అబ్జెక్షన్, ఏ అబ్జెక్షన్ పర్సనల్ హియరింగ్ టు బి కండక్టెడ్. ఫైనల్ డెసిషన్ బై ఈఆర్ఓ ఈజ్ బేస్డ్ ఆన్ సపోర్టింగ్ డాక్యుమెంట్, ఫీల్డ్ వెరిఫికేషన్, రిమార్క్స్ ఆఫ్ బిఎల్ఓ, అబ్జెక్షన్స్ రైజ్డ్ బై ఎనీ అదర్ ఎలక్టర్, పర్సనల్ హియరింగ్ ఇవన్నీ చూసుకొని ఇస్తారని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మార్గదర్శకాలు. ఈ గనక వాళ్ళు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే మాత్రం జైలుకి అని చెప్పేసి దీనిలో మార్గదర్శకాలు ఉన్నాయి. కలెక్టర్ గారు ఇచ్చినటువంటి మాకు ఇచ్చినటువంటి ప్రింట్ అవుట్ అండి. సో పక్కగా ఉన్నాయి మార్గదర్శకాలు సాయి గారు. రైట్. అయితే అదే మరి చంద్రబాబు గారు ఏమంటున్నారంటే వేరే రాష్ట్రాలు ఇక్కడ బ్రతకడం అనేటువంటిది కష్టం అయ్యిన అక్కడికి వెళ్ళారు కాబట్టి వేరే రాష్ట్రానికి వేరే దేశానికి వాళ్ళకి ఇవ్వాల్సిందే ఇక్కడ ఓటు అంటున్నారు. అది చెల్లుబాటు కాదు అప్పుడు. అంటే నేను కూడా విన్నాను. వారంటే ఏంటంటే ఇక్కడ ఉద్యోగాలు ఇస్తే ఇక్కడే ఉండేవారు కదా, ఇక్కడ ఉద్యోగాలు లేదు కాదు, వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో ఉంటున్నారు, ఆయనతో మాత్రం ఇక్కడ ఓటు ఇవ్వాలి అంటే అది రాజ్యాంగం. మరి ఆయన ఏమన్నా ప్రధానమంత్రి అయితే ఏమైనా లోక్సభలో కొత్త చట్టాలు చేసి ఏమైనా మార్చాలేవు, కానీ ఇది మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి మార్గదర్శకాలు. ఆర్డినరీ రెసిడెంట్ కి ఒక డెఫినేషన్ ఇచ్చారు, ఆ డెఫినేషన్ మార్చాలి, మళ్ళీ రాజ్యాంగ సవరణ చేసి మార్చాలి. సో వేరే దేశాల్లో ఇప్పుడు అలా అయితే మా అన్నయ్య అమెరికాలో ఉన్నాడు, 2 అన్నయ్య లండన్ లో ఉన్నాడు, అందరూ తీసుకొచ్చిన ఓట్లు, మా బాబా ఆస్ట్రేలియాలో ఉన్నాడు, వాళ్ళందరూ తీసుకొచ్చిన ఓట్లు వేసుకుంటే అలా ప్రతి ఇంట్లోనే ఉంటారు. అందరూ ఓట్లు తీసుకుంటే ఇంకా మనకున్న 4 కోట్ల 2 లక్షల్లో అన్ని చూస్తే అది 5-6 కోట్లు వచ్చావు. కేరళలో ఈ వెసులుబాటు ఇస్తే అలాగే నిల్చుంటే కూడా ప్లేస్ ఉండదు. కేరళలో బయట ఉంటారు, అందరూ బయట ఉంటారు కాబట్టి సో మనం ఏదన్నా చెప్పొచ్చు. కానీ ఆర్డినరీ రెసిడెంట్ అనేది ఇంపార్టెంట్ అయిన క్లాస్. నాకు కూడా తెలిసింది, కొత్త విషయం తెలిసింది. ఆర్డినరీ రెసిడెంట్ అనే పదం ఉంటుంది, దానికి డెఫినేషన్ ఉంది సాయి గారు. రైట్. లక్ష్మణ్ గారు ఏమంటారు? అసలు ఇది జస్ట్ టీ కప్ లో తుఫానా లేకపోతే డీప్ గా వెళ్తుందా ఇష్యూ? డీప్ గా వెళ్ళడానికి ఇక్కడ ఆధారాలు కావాలి కదా. ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఇష్యూ చేసి దాన్ని బురద జల్లేసి మమ్మల్ని అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు, దొంగ ఓట్లు వచ్చేసాయి, దాంతో గెలిచిపోతాడేమో అనేటువంటి పద్ధతిలో జనాన్ని మైండ్ బుషప్ చేస్తున్నాడు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అనే అధికారంలో ఉన్నప్పుడు మరి ఎన్ని చోట్ల ఎన్ని దొంగ ఓట్లు లేవు. కుప్పం గురించి చెప్పారు ఇందాక మా మిత్రుడు వైఎస్ఆర్. కుప్పమే కాదు, అన్ని చోట్ల కూడా ఎక్కడ వీలు ఉంటే అక్కడ యాడ్ చేశారా లేదా? ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఈ నారా లోకేష్ పోటీ చేస్తున్నాడని మంగళగిరి, ఎందుకంటే మా బంధువులు అక్కడ ఉన్నారు, వాళ్ళు చెప్పారు కాబట్టి నేను అప్పుడే చెప్పాను, నాకు కూడా సమాచారం ఇప్పుడు చెప్తుంది. ఆ నియోజకవర్గంలో, మంగళగిరి నియోజకవర్గంలో 25,000 నుంచి 30,000 వరకు ఎక్కడెక్కడో వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఉండే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ యొక్క గుంటూరు పోయే రోడ్డు ఏదైతే ఉందో, విజయవాడ గుంటూరు రోడ్డు, ఆ పక్కన అపార్ట్మెంట్లన్నీ కొత్త వెలిస్తే అక్కడ అన్ని అసలు సగం ఖాళీ ఉండిపోయాయి. ఎవరు అక్కడ చేరకపోతే ఆ డోర్ నంబర్లు, ఆ నంబర్లు వేసి 25,000 ఓట్లను చేర్చారు అక్కడ. కానీ ఎన్నికలు ఇంకా 4-5 రోజులు పోలింగ్ ఉందనగా అది పసిగట్టి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆ అపార్ట్మెంట్లని ఆయన విజిట్ చేసి కంప్లైంట్ ఇచ్చి అసలు ఎవరు ఓటర్లు ఆ పోలింగ్ బూతుల్లో ఏజెంట్లను బాగా పకడ్బందీ ఏజెంట్లను పెట్టి దొంగ ఓట్లు వేయకుండా ఆపగలిగాడు కాబట్టి ఆయన గెలిచాడు. లేకుంటే ఆ 25,000 ఓట్లు కూర్చొని మొత్తం ఆఫీసర్తో మాట్లాడుకొని డబ్బులు ఇచ్చో లేకపోతే బెదిరించో మాట్లాడుకొని వీళ్ళు బట్టలు నొక్కేసుకుని నొక్కుదామని చూశారు. అది ముందు లీక్ అయిపోయి అది ఆగిపోయింది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నది. ఇట్లా ఎన్ని చోట్ల జరిగి ఉండకూడదని అదే పని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా చేసే ప్రయత్నంగా చేస్తూ ఉంటే అది కూడా తప్పే, చేయకూడదు. వాళ్ళు కూడా అలాంటి పనులు చేయకూడదు. అన్నిటికీ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డుకి లింకప్ కావాలి. ఇది నిర్ణయించిన తర్వాత ఎలక్షన్ కమిషన్ నిర్ణయించి వెబ్సైట్లోను యాప్లోను దాన్ని ఆప్షన్ పెట్టారు. అంటే ఎన్రోల్ చేసుకోండి అని చెప్పి ఒక ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏమైపోయింది? కోర్టుకు పోయారు. ఎవరు పోయారు? ఈ రాజకీయ పార్టీలు కోర్టుకు పోయాయి. సుప్రీంకోర్టులో కేసు ఇచ్చారు. సుప్రీంకోర్టు
నోటీస్ ఇస్తారు కదా, ఇస్తే ఏంటి అని ఎట్లా మీరు చట్టం ఇప్పుడు ఓటర్ ఐడి కార్డు ఇచ్చిన తర్వాత దీన్ని ఎందుకు లింకప్ చేయమంటారు? చట్టం ఏంది, మీ రూల్స్ లో అది లేదు కదా. అంటే ఎలక్షన్ కమిషన్ యొక్క ఏదైతే చట్టం ఉందో ఆ చట్టంలో ఇది లేదు కదా, మీరు ఎట్లా ఇప్పుడు యాడ్ చేయమని చెప్పారు అంటే వీళ్ళు ఏం చేసిండ్రు, కంపల్సరీ కాదు మేము ఊరికి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఓటర్ వాళ్ళ ఇష్టము అని చెప్పి ఆప్షన్లో ఏం చేశారు, కంపల్సరీ అని పెట్టలేదు. సుప్రీంకోర్టు కేసు క్లోజ్ చేసి దాన్ని చట్టం చేయాలి. చట్టం చేస్తే సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేదు. ఆ చట్టాన్ని చేయటానికి రాజకీయ పార్టీలు ఎందుకు ముందుకు రావటం లేదు? ముందు మంచి పాయింట్. ఇప్పుడు బీజేపీ ముందుకు రావాలి, ప్రతిపక్షాలు ముందుకు రావాలి. అందరికీ భయమే ఆ చట్టం తీసుకురావడానికి. ఆ చట్టం తీసుకొచ్చి ఏమైతుంది, మనం దొంగ ఓటర్లు మన దొంగ ఓటర్లు ఇండియన్ దొంగ ఓటర్లు కాదు, ముందు విదేశాల నుంచి బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక నుంచి వచ్చి దొంగ ఎన్రోల్ చేసుకొని ఓటు వేస్తున్నారే, వాళ్ళ కొన్ని రాజకీయ పార్టీలు గెలిచిపోతున్నాయే, అవి ఆగిపోతాయి కదా. దాన్ని పట్టుపట్టాలి కదా, పట్టుకున్నాయా? మమతా బెనర్జీ ఏమంటది, వస్తారు ఉంటారు ఓట్లేస్తారు, ఏమిటి మీకు నష్టం అంటారు. అందువలన రాజకీయ కోణంలో అన్ని పార్టీలు ఆలోచిస్తున్నాయి, కానీ ఇప్పుడు 1 నేషన్ 1 కార్డు అని ప్రవేశపెట్టాలని బీజేపీ భావించింది, ప్రవేశపెట్టారు. అది ప్రవేశపెట్టి నాకు కూడా దొరికిపోతారు అందరు. ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ ఇప్పుడు ఉప్పల్ లక్ష్మణ్ మనవాడు తెలుగుదేశం పార్టీ రావడము, లేదంటే వైఎస్ఆర్సీ పార్టీ రావడము, ఇదిగో ఈ పేర్లన్నీ యాడ్ చేయిస్తూ దీంట్లో ఆన్లైన్లో కూర్చొని శుభ్రంగా ఆన్లైన్లో అన్ని యాడ్ చేసిస్తారు. వాడు ఎంక్వైరీ ఆఫీసర్ రావాలి. దాన్ని ఎవరు రావాలా, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వస్తారు జనరల్గా, వాళ్ళని మేనేజ్ చేస్తారు. వాడు అసలు రాకుండానే వచ్చినట్టు రాసేసుకొని వాళ్ళందరూ ఉన్నారని వాడు రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఇలాంటి వాతావరణంలో అంటే పొలిటికల్ ప్రెషర్ అన్నది ఉన్నప్పుడు ఇవి నడుస్తూనే ఉంటాయి. ఇంకా ఇది ఎప్పుడు అవుతాయి? ఇప్పుడు 40 సంవత్సరాల క్రితం నుంచి నేను చూస్తున్నా, ది గేట్ రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డి గారి పులివెందుల నియోజకవర్గంలో ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయో, ఎన్ని స్టాంపింగ్ చేసుకున్నారో మేము కళాగా చూసాం. ఎవరే ఇల్లంతా అంటే దిక్కు దిశాన లేదు అక్కడ, అది పేర్లు ఉందో తెలీదు, అది ఎవరు ఉంటారో తెలీదు. అక్కడ ఓటర్లు వేసి స్టాంపులు వేసి గుద్దుకోవడం. ఇక్కడ ఇది పరిస్థితి. ఎక్కడ వీలుంటే అక్కడ తెలుగుదేశం వాళ్ళు కూడా కడప జిల్లాలో బద్వేల్లో కానీ జమ్మలమూడులో కానీ అన్ని దొంగ ఓట్లే. ఇక్కడ ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు దొంగ ఓట్లను యాడ్ చేసుకొని గెలిచేటువంటి సంస్కృతి పోవాలి అంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు లింకప్ కావాలి, లేదంటే 1 నేషన్ 1 కార్డు రావాలి. అన్నిటికీ ఒకటే. మంచి పాయింట్. రైట్. శాంతి ప్రసాద్ గారు ఏమంటారు, ఈ ఓట్ల దాంట్లో ఎవరిది తప్పు? అంటే నేను ఇందాక కొద్దిగా క్యాచ్ చేయలేదు, ఒక్కసారి నాకు ఓట్లు ఇప్పుడు చంద్రబాబు గారు ఇవాళ ఒక పాయింట్ రైజ్ చేశారు, మనకు ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో బతుకుతున్నారు, ఇక్కడే ఇచ్చుంటే వాళ్ళే చేసుకునేవాళ్ళు కదా, అట్లాంటప్పుడు వాళ్ళకి ఇక్కడ ఓటు ఎందుకు ఇవ్వకూడదు అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు ఆయన. అంటే ఇందులో 2 క్లాసిఫికేషన్ ఉన్నాయండి. ఒకటి విత్ ఇన్ ఇండియా, రెండోది వితౌట్ ఇండియా. వితౌట్ ఇండియా అంటే ఎన్ఆర్ఐస్ వస్తారు. అయితే ఎన్ఆర్ఐస్ కూడా ఓటు హక్కు ఉంటుంది. ఎప్పుడంటే వాళ్ళు ఉన్న దేశంలో కానీ ఓటు హక్కు అక్కడ పొందకపోయి అక్కడ సిటిజన్షిప్ ఉంది, ఓటు హక్కు వాళ్ళు అక్కడ తీసుకుంటే ఇక్కడ వేయడానికి లేదు. ఎందుకంటే డ్యూయల్ సిటిజన్షిప్ ఇంకా రికగ్నైజేషన్ రాలా. డ్యూయల్ సిటిజన్షిప్ రికగ్నిషన్ లేదు, కానీ ఒక్కోసారి అక్కడ సిటిజన్స్ అయిన తర్వాత కొంతమంది చాలామంది ఒక 2-3 తరాల కింద పోయిన వాళ్ళు దాదాపు అక్కడ సెటిల్ అవటము, అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పాల్గొనటము, గెలవటము, ఓట్లు వేయడం కూడా మనం కొంతమంది చూస్తున్నాం ఎన్ఆర్ఐస్. ఇక్కడ చిన్న సందేహం సార్, జస్ట్ ఆ మధ్యన సినిమా వచ్చింది విజయ్ది, దాంట్లో అతను ఎన్ఆర్ఐ విదేశాల్లోనే ఉంటాడు, కంపెనీలు అక్కడే నడుపుతుంటాడు, తనకి ఓటు హక్కు మాత్రం ఇక్కడ ఉంటుంది, ప్రతి ఏడా ఎలక్షన్స్ అప్పుడు పాస్పోర్ట్ తీసుకుని ఇక్కడికి వస్తాడు, ఓటు వేయడానికి అడ్డుపడ్డారు అన్నటువంటిది. అవి చూస్తే జనాలందరూ పాస్పోర్ట్ ఉంటే చాలు, ఓటు హక్కు ఉంటే సరిపోతుంది అంటున్నారు. ఎంతవరకు రవికిరణ్ గారు చెప్తుంది అయితే అది కాదంటున్నారు. నేను దానికి రాకపోతే ఇందాక నేను చెప్పిన కేటగిరీకి ఓటు హక్కు ఉండదు. ఇప్పుడు రెండో కేటగిరీ ఇప్పుడు మీరు చెప్పిన వ్యక్తులు, వీళ్ళు ఏంటంటే ఇండియన్ సిటిజన్స్ వాళ్ళ యొక్క వృత్తి కోసమో లేకపోతే చదువు కోసమో లేదా ఇతర కారణాల వల్ల దేశం వదిలి విదేశాల్లో ఉన్నారు, కానీ ఇక్కడ భారతదేశ పౌరసత్వాన్ని వదులుకోకుండా భారతదేశంలో వాళ్ళు పౌరులుగానే ఉన్నప్పుడు వాళ్ళు విదేశాల్లో ఉన్నా కానీ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మేము మా ఓటు హక్కు వినియోగించుకుంటాం భారతదేశం అని వాళ్ళు అప్లై చేయాలి. విడిగా అప్లై చేయాలా? ఫామ్ 6A ఉంటుంది.
ఓకే. ఒకవేళ గతంలో వాళ్ళకి ఓటర్ యూనిక్ కార్డు ఇచ్చినా కూడా ఆ కార్డుని సరెండర్ చేయాలి. ఓకే. వాళ్ళు ఉన్న ఊరికి దగ్గరలో ఉన్న పోలింగ్ స్టేషన్లో వాళ్ళని ఆన్లైన్ ద్వారా ఇదంతా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది. జరిగిన తర్వాత అతను ఆ ఓటర్గా నమోదైన తర్వాత అతను ఇక్కడికి వచ్చి ఓటు వేయాలంటే అతను ఆ యొక్క యూనిక్ కార్డు మీద కాకుండా అతనికి ఆ ఇచ్చిన ప్రత్యేకమైన ఐడెంటిటీ ద్వారా వచ్చి ఓటు వేయాలి. లేదు అతను అక్కడే ఉండి ఓటు వేయాలనుకుంటే ఈ కెన్ ప్రిఫర్ పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది, అది కూడా ఉందండి. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి ఇచ్చే 5 రోజుల లోపు వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి అక్కడ ఎలక్షన్ కమిషన్కి త్రూ ఆన్లైన్. నాకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసుకుంటారని అడగాలి. అప్పుడు డిజిటల్గా వాళ్ళకి ప్రత్యేకంగా పంపిస్తారు ఆన్లైన్ది. దాన్ని వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి ఫార్వర్డ్ చేయాలి. అది ఇప్పుడు వచ్చిందా, ఇది వరకు కూడా ఉందా? ఇది ఈ మధ్య రీసెంట్గా చేశారు. మొన్న జరిగిన కొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో కూడా దాన్ని ఏమంటారు ప్రయోగాత్మకంగా చూశారు. అవి ఏమంటే వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో దీన్ని ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అంటారు. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొత్తగా తీసుకొచ్చిందండి. సుప్రీంకోర్టులో 2013-14లో వచ్చిన తీర్పులు అనుసరించి ఎన్ఆర్ఐలకు కూడా ఓటు హక్కు కలిగించాలన్నప్పుడు అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఓటు, గతంలో ఏంటంటే వాళ్ళు వచ్చి ఓటు వేయాలి. దేశానికి వచ్చి వాళ్ళ సంబంధిత నియోజకవర్గంలోకి వెళ్ళి ఆ పోలింగ్ బూత్లో నుంచొని ఓటు వేయాలి. ఒకవేళ ఇప్పుడు రాకపోయినా కూడా ఓటు అనే ఎక్సర్సైజ్ అనేది ఈ మధ్య ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొత్తగా టేకప్ చేయదలుచుకుంది. ఎందుకంటే ఎంత ఎక్కువ మంది ఓటు వేస్తే అంత మంచిది ప్రజాస్వామ్యానికి అనే యాంగిల్లో మనం అది ఎన్ఆర్ఐస్ భారతదేశం బయట ఉండాలి. మనం ఇంకొక వర్గం చూద్దాం సార్. ఇది ఒక ఎన్ఆర్ఐ. ఇదేంటంటే వీళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, మహా బద్ధకస్తులు, సోషల్ మీడియాలోనూ వీటిల్లో ఫుల్గా యాక్టివ్గా ఉంటారు. ప్రజాస్వామ్యము, హక్కులు వీటి గురించి లెక్చర్లు ఇస్తారు. కానీ ఓటింగ్ వచ్చే రోజుకి ఆ లైన్లో నుంచి ఓటు వేయాలంటే మటుకు మహా బద్ధకస్తులు. కానీ సినిమాలకు వెళ్ళి సినిమా హాల్లో క్యూలో ఉండమన్నా లేకపోతే ఇంకెక్కడికన్నా వెళ్ళి అక్కడ గంటల గడుపుతారు. కానీ ఓటు వేయటానికి మటుకు వీళ్ళు ఉంచోలేరు. 1 గంట, 2 గంటలు, 3 గంటలు ఉంచోలేరు. ఇటువంటి బద్ధకస్తుల కోసం కూడాను యూనియన్ ఆఫ్ ఇండియా, మోడీ గారి ప్రభుత్వం చేసిన ఆలోచన ప్రకారంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఒక పద్ధతి తీసుకొస్తుంది. ఎట్లా ఓటింగ్ ప్యాటర్న్ ఎట్లా చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఇప్పుడు తర్జన జరుగుతున్నాయి. సో ఓటరు పోలింగ్ బూత్కి వచ్చి ఓటేయటమే కాదు, అతనికి ఇంకొక ఆప్షను పోస్టల్ బ్యాలెట్ ద్వారా వేస్తాను. అతను వేరే చోట ఉండి, ముఖ్యంగా ఎంప్లాయీస్ వాళ్ళు రాలేని పరిస్థితి ఉంటే మనం ఎట్లాగో మనకు ఉంది గవర్నమెంట్ ఇది ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ఎంప్లాయీస్కి. కానీ నాన్ ఎలక్షన్ డ్యూటీస్లో ఉన్న ఎంప్లాయీస్ కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయాలి అనేది ఒక ప్రపోజల్ నడుస్తుంది. ఈ ఎన్ఆర్ఐస్కి ఇచ్చిన పద్ధతిలో కనుక వాళ్ళకి ఈ ఎలక్ట్రానికల్లీ బేస్డ్ పోస్టల్ ఓటింగ్ సిస్టమ్ ద్వారా కనుక నమోదు చేసుకొని ఉంటే వాళ్ళు పోలింగ్ బూత్కి వచ్చి ఓటుకు వేయడానికి మటుకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వరు. వాళ్ళకి ఇచ్చిన పద్ధతి ప్రకారం, అనుమతించిన పద్ధతి ప్రకారమే వాళ్ళు ఓటు వేయాలి. కాబట్టి ఓటింగ్ పర్సంటేజ్ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. నాకు తెలిసి ఒక 5 to 10% కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ సిస్టమ్ని యాక్సెప్ట్ చేస్తే. రైట్. ఇప్పుడు ఇవాళ చెప్తున్నటువంటి చంద్రబాబు గారు అయితే ఇతర రాష్ట్రాల్లో, ఇతర నగరాల్లో స్థిరపడ్డటువంటి వాళ్ళు యాజ్ ఫర్ నామ్స్ అయితే వాళ్ళకి ఇక్కడ ఓటు వేయడానికి లేదని తీసేస్తున్నారు అని. దానికి చిన్న ఇదేంటంటే ఇప్పుడు ఉదాహరణకి సార్, మన కోస్తా ప్రాంతం నుంచి మిగతా ప్రాంతాల నుంచి ఉపాధి కోసం మన వాళ్ళు యువత ఎక్కువగా కొంతమంది తరాల కింద హైదరాబాద్ వెళ్ళిపోయి స్థిరపడిపోయారు. కొంతమంది ఏంటంటే అక్కడే ఓటు హక్కు కూడా తీసుకున్నారు, కానీ ఇక్కడ ఓటు హక్కు వదులుకోవాలి. 2 చోట్ల ఓటేసే అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కుదరదు, కానీ ఇప్పుడు వాళ్ళకి అవకాశం వచ్చింది. అక్కడ ఓటేసి ఇక్కడ ఓటేసి మీకు రీసెంట్గా ఒక కాంట్రవర్సీ వచ్చింది. ఆ దిక్కుమాల సాక్షి ఛానల్ ప్రసారం చేసింది. ఎవరి గురించి అంటే మా కొండెల నాగబాబు గురించి. ఆయన అక్కడ తెలంగాణలో ఓటేసేసి అక్కడ ఓటేసిన తర్వాత కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఓటు అడుగుతున్నాడు మంగళగిరి. చాలా దిక్కుమాల ప్రచారం. ఆయన ఓటు హక్కు అక్కడ వినియోగించుకోవాలా తెలంగాణలో. అక్కడ తన ఓటుని క్లోజ్ చేసుకున్నాడు, అప్లికేషన్ కూడా ఇచ్చాడు. నా ఓటు హక్కుని ఇక్కడ క్లోజ్ చేయడం, నేను ఆంధ్రాలో ఓటు అడుగుతున్నానని చెప్పాడు. ఆంధ్రాలో అప్లై చేసుకున్నాడు. కానీ అక్కడ ఓటేసి ఇక్కడ ఓటేస్తానన్న వాళ్ళ దగ్గర ఇప్పుడు ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు వైసీపీ వాదన కూడా అదే మొన్న శిబిరాలు కూడా పెట్టి రిజిస్టర్ చేస్తున్నారని కదా అక్కడ.
ఇక్కడ ఒకటి ఉంది సార్, అక్కడ ఓటేశారు అనేది మీకు అఫీషియల్ కన్ఫర్మేషన్ కావాలి. అది ఎలా ఎవరైతే తెలుస్తుంది? అది ఏ పార్టీ క్లెయిమ్ చేస్తుందో ఆ పార్టీని నిరూపించుకోవాలి. మా లాల అదే ఉంటుంది. దోస్ హూ క్లెయిమ్ హ్యావ్ టు ఎస్టాబ్లిష్. అంటే 2 ఓట్లు ఉండటం తప్ప ఓటు వెయ్యడం తప్ప రెండో చోట వేయటం అనైతికం, ఉండటం అనేది టెక్నికాలిటీ. ఉండటం అనేది టెక్నికాలిటీ, వేయటం అనేది అనైతికం. ఇప్పుడు ఇట్లా ఉన్నాయే దాదాపుగా 20 లక్షల ఓట్లు ఉన్నాయి అంటున్నారు. ఆంధ్ర తెలంగాణలో కావచ్చు, ఆంధ్ర హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వీటికి. ఓట్లు ఉండటం వేరండి, ఓటు వేసారా లేదని వెరిఫై. వాళ్ళు వస్తున్నారు సాధారణంగా, అక్కడ చేస్తున్నారు, ఇక్కడికి వస్తూ ఉన్నారు కరెక్ట్ గా. అంటే అయితే పార్టీలు ఎంగేజ్ చేసి తీసుకొచ్చినప్పుడు నేను ఇదివరకు కూడా మేము చాలా కవర్ చేసాం, బస్సులు పెడతారు ఆ టైంలో. సరే వాళ్ళు పర్టికులర్ గా పార్టీ మీద ప్రేమ కాకపోయినా బస్సు ఛార్జీలు కలిసి వస్తాయని వచ్చేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు ఆ సందర్భంలో. ఇంటి దగ్గర 2 రోజులు కలిసి ఉండొచ్చని కూడా. 2019 ఎన్నికల్లో మా జనసేనకు ఓటేయడానికి విదేశాల నుంచి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు స్వతంత్రంగా స్వయంగా వచ్చారు అవును ఓటేయడానికి. ఇక్కడ మీరు గమనించాల్సిందంటే మన ఇటువంటి అన్ని ఊహించే మన భారత ఎన్నికల కమిషన్ వేలికి ఒక ఇంకు గుర్తు చేస్తుంది, ఆ ఇంకు గుర్తు పోదు. 3 నెలలు కూడా 4 నెలలు 5 నెలలు ఉంటది కదా ఇది ఎలక్షన్. రేపు 2 నెలలు అట్లా ఉంటుంది. కానీ అసలు ఎలక్షన్స్ కి అయిపోద్ది ఇక్కడైతే. 2018లో అట్లా జరిగింది. 18 ఎలక్షన్స్ తెలంగాణలో ఓటేసాడు, అక్కడ ఓటేసి ఇక్కడ కూడా ఓటేస్తున్నాడు వస్తున్నాడు అంటే అది ప్రూవ్ చేసిన బాధ్యత ఎవరిది? ఎవరైతే దాన్ని క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళు ప్రూవ్ చేయాలి. రైట్. అతను అనైతికంగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఓటేస్తున్నాడంటే అది అతను అనైతికత. రైట్. సుందరరాం శర్మ గారు, ఈ ఓట్ల తొలగింపు ప్రక్రియ ప్రభుత్వం ఆ ప్రాతిపదికన చేసింది అంటే అవతల ఓటు ఉంది కాబట్టి అన్నటువంటి ప్రాతిపదికన చేసిందా? ఇక్కడ ఒకటి వచ్చింది సాయి గారు, మనకి మిగతా రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి ఇబ్బంది మీరు అంతగా చూడరు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాతనే కాదు, అంతకు ముందు కూడా ఈ సమస్య ఉన్నది. ఎందుకంటే మొదట తెలంగాణలో ఎన్నికలు జరిగితే తర్వాత ఆంధ్రాలో కనుక కొన్ని చోట్ల ఎన్నికలు అయిపోతే అక్కడికి వెళ్ళటం అనేటువంటిది మనం చూస్తున్నాం. అయితే మొన్న ఏం జరిగిందంటే తెలంగాణలో ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు హైదరాబాద్లో కొన్ని చోట్ల పెద్ద పెద్ద బోర్డులు కూడా పెట్టడం కూడా బయటకు వచ్చింది. ఏమని చెప్పారంటే అక్కడికి వెళ్ళిపోవాలి, ఇంకా మనందరం ఓటు హక్కు తీసుకోవాలి అనేటువంటిది కూడా జరిగింది. ఆ తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఒక తెలుగుదేశం పార్టీ రానండి, లేకపోతే ఇంకు పెట్టారండి, ఇట్లా కొంతమంది ఓటర్ల కింద ఎన్రోల్ చేయించుకోవడం కోసం అతను ఎవరో ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆయన పేరు మీద కూడా 10 లక్షల ఓట్లు ఏదో ఒక్కసారి ఆయన అప్లై చేశాడు అనేటువంటి దాని మీద కూడా చర్చ జరిగిన మాట వాస్తవం. అయితే ఇవాళ మనం చెప్తున్నది ఏంటంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు సీరియస్ గా ఈ ఎలక్షన్స్ దీని మీద కనుకుంటే తనకున్నటువంటి కార్యకర్తలు, ఆయన చెప్తాడు కదా 75 లక్షల మంది కార్యకర్తలు కింద నుంచి పై దాకా వాళ్ళకి ప్రమాణంగా ఉన్నప్పుడు నువ్వు ఇంటింటికి సర్వే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇదివరకు నేను ఎలక్షన్స్ లో మేము ప్రతి ఇంట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేటువంటిది డెఫినెట్ ప్రతి రాజకీయ పార్టీ యొక్క దీంట్లో ఉండేది. ఎందుకంటే కార్యకర్తలు తిరుగుతారు, అవన్నీ కూడా ఉంటాయి. ఇవాళ చంద్రబాబు గారి కోపం ఏంటంటే వాలంటీర్స్ ఎక్కడొచ్చిందంటే ప్రాబ్లము. ఇవాళ నాకు తెలుసు కొన్ని ఏరియాస్లో, ఇంక్లూడింగ్ గుంటూరు లాంటి చోట్ల కూడా కొన్ని ఏరియాస్లో మీకు అసలు ఒక ఇంట్లో పేరు మీద ఎంతమంది ఉన్నారో మనం ఏం చేయలేము. ఉండదు, వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళాలని కూడా ఇవ్వలేని బట్టి వాళ్ళు కొన్ని ఏరియాస్లో నాకు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఒకవేళ ఇతర రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ ఓటర్స్ లిస్ట్ తీసుకుని వెరిఫై చేద్దామని వాళ్ళు ఇళ్ళకి వెళ్తే రానివ్వట్ల వాళ్ళు, మీరు ఎవరు రావడానికి పొమ్మమంటున్నారు బయటికి. అంటే ఏం చేస్తున్నారని చెప్పి శర్మ గారు, వాలంటీర్కి ఏం హక్కు ఉంది? నేను ఒక్క నిమిషం ఏం హక్కు ఉంది సార్, దయచేసి ఒక్క నిమిషం మాట్లాడినాడు సార్, మీరు చాలా పెద్దలు. ఒక్క నిమిషం క్లారిఫికేషన్ ఇవ్వండి. నువ్వు చెప్తున్నా కౌంటర్ కాదు, మీరు కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అన్న తర్వాత దానికి కౌంటర్ చేయడానికి. ఒక్క నిమిషం ఆగయ్యా. ఇప్పుడు ఈ ఇళ్ల దగ్గరికి వెళ్తే సార్ కొంతమంది వీళ్ళని ఇతర పార్టీల వాళ్ళని లోపల ఇంటి దగ్గర కూడా రానివ్వకుండా ఆల్మోస్ట్ మ్యాన్ హ్యాండిల్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నదండి. అయితే ఇవాళ రోజుల్లో వాలంటీర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు 50 ఇళ్లకి ఒక వాలంటీర్ ఉన్నారు. ఆ 50 ఇళ్లలో ఎవరెవరు ఉన్నారు అనేటువంటి వాలంటీర్స్ కి తెలిసిపోవడంతో ఇవాళ రోజున ఒక రకంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఓటర్ లిస్ట్ తోటి మనం కనుక కంపారిజన్ చేసుకునేటట్లయితే ఆ ఇంట్లో వాళ్ళు కొత్తగా వచ్చినటువంటి ఓట్లు ఏంటి అనేది తెలిసిపోతాం. ఎట్ ద సేమ్ టైం ఎట్లయితే ఈ ఆఫీసర్స్ వెళ్ళి వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఆటోమేటికల్లీ అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వాలంటీర్ కూడా దీని మీద చెప్పటము, వాళ్ళని అడగటము కూడా జరుగుతూ వస్తాం. దీంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క కోపం ఏంటంటే ఈ వాలంటీర్స్ మూలకంగా తను చేర్చినటువంటి దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఇన్ని రోజుల పాటు వాళ్ళు చేస్తున్నటువంటి వీటితో బయటపడుతుంది. అది మెయిన్ గా ఆయన వాలంటీర్స్ మీద మాట్లాడుతున్నటువంటి ఇష్యూ. ఇంకొకటి ఏంటంటే ఇవాళ రోజున ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు కూడా మీరు చూశారు,
ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు దొంగ ఓట్లు చేర్పించారు, ఓట్లు వేయించేసేసి దొంగతనంగా గెలవబోతున్నారు అని చెప్పడమే కాకుండా పూర్వపు సిఎస్ ఆయన కూడా ఏమని రాశాడంటే డైరెక్ట్ గా ఎలక్షన్ కమిషన్ ఒక లెటర్ రాశాడు. ఇక్కడ చాలా ఓట్లు ఇట్లా జరిగినాయి, దొంగ ఓట్లు చేర్పించారు, కాబట్టి ఎలక్షన్స్ ని రద్దు చేయండి అని అడిగాడు ఆయన. దాన్ని ఈనాడు పేపర్లో బ్రహ్మాండంగా మొట్టమొదటి పేజీలో ఆయన బొమ్మ పెట్టేలా వేశారు. అంతకుముందు ఆయన బ్రహ్మాండంగా తిట్టారు, సరే ఆ పవన్ని వదిలేశారు, ఆయన వదిలేశాడు, వీళ్ళు వదిలేశారో మనకు తెలియదు. కానీ ఆ ఈనాడు పేపర్లో ఆయన రాశాడు ఏమనంటే ఎలక్షన్ కమిషన్ కి నేను లెటర్ రాశాను, ఈ ఎన్నికల్ని రద్దు చేయాలి అని చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, సెకండ్ ఓట్ తోటి గెలిచామని ఏదైనా గెలిచారు. మరి ఎందుకని ఎలక్షన్ కమిషన్ ఈ రద్దు చేయమని చెప్పి అడగలేదు? వాళ్ళే చెప్పారు కదా, ఎలక్షన్స్ లో మాల్ ప్రాక్టీస్ జరిగింది, రెండోది ఓటర్స్ లిస్టు తప్పు, 18 ఏళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇచ్చారు అని చెప్పినటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఎవరైతే చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారో పెద్ద ఆయన కూడా ముందుకెళ్ళి ఎలక్షన్ కమిషన్ ని సార్ నేను ఆ రోజు లెటర్ రాశాను, దీని మీద ఎంక్వైరీ జరిపి ఎలక్షన్ క్యాన్సిల్ చేయండి, రద్దు చేయండి అని చెప్పి ఆయన అడగారు. ఇంకొకటి ఏంటంటే ఇవాళ రోజున ఇంతకు ముందు మీకు గుర్తున్నట్టు 2018లో కూడా 25 లక్షల ఓట్లు తీసేశాము అని చెప్పని, అంటే ఆ రోజున ఎలక్షన్ కమిషన్ బయటకు వచ్చి ఆయన రాష్ట్ర ఈ ఎలక్షన్ కమిషన్ బయటకు వచ్చి చెప్పడం కూడా జరిగింది. ఇవాళ చంద్రబాబు గారి యొక్క సమయంలో జరిగినంత ఇది ఇవాళ లేదు, అవసరం కూడా లేదు. అయితే ఒక్కటే మనం ఏం కోరుకుంటున్నాం అంటే చంద్రబాబు గారిని ఫస్ట్ కొన్ని నియోజకవర్గాలు చెప్పాడు ఆయన, చంద్రగిరి గురించి చెప్పాడు, లేకపోతే ఇంకొక కొన్ని ఏరియాస్ చెప్పాడు. మేమేమనుకుంటున్నామంటే ఎస్ రా ముందుకు రా, కుప్పం, చంద్రగిరి ఇట్లా ఏరియాస్ లో కొన్ని ఇది పెట్టి నిజంగా నువ్వు ఎంక్వైరీ చేయించు, మేమేం కాదని చెప్పట్లేదు కదా. ఇంతకు ముందు ఈ 2019 ఎన్నికల్లో కూడా 28,000 కొత్త ఓటర్లు చేరారు అనేటువంటిది కూడా ఉంది చంద్రగిరి నియోజకవర్గం. ఇవాళ కూడా కొత్తగా కొంతమంది వచ్చారు, వాటి మీదట మనమేం అభ్యంతరం చెప్పట్లా. ఒకవేళ నిజంగా దొంగ ఓటర్లు ఉన్నారు అనుకుంటే మనం డెఫినెట్ గా ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చి చేయొచ్చు. రెండోది, ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటిది విషయం. ఇవాళ రోజున ఇది రాష్ట్ర ఎన్నికలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తున్నటువంటి ఇదిలో మనం చెప్పాల్సింది ఏంటి, చంద్రబాబు గారు ఆఫీసర్స్ ని అడగటంలో తప్పు లేదు, కానీ ఆఫీసర్స్ మీద అప్పుడే ఆరోపణలు స్టార్ట్ చేశారు, కలెక్టర్స్ మీద స్టార్ట్ చేశాడు, మహిళా పోలీసులు. రైట్ మళ్ళీ డైవర్ట్ అయిపోతున్నాం. అంటే ఒక్క పాయింట్ చెప్పండి, ఎథికల్ గా చూడాలా ఇట్లాగా ఒక రాష్ట్రంలో ఉండి, అంటే ఇక్కడ ఉపాధి అవకాశాలు లేకపోవడం వలన ఇక్కడ ఉద్యోగాలు ఇస్తే ఇక్కడే చేసుకుంటారు, వేరే చోట్ల వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారంటే వాళ్ళ ఓట్లు ఎట్లా తీసేస్తారు అని అడుగుతున్నారు. అంటే ఉపాధి లేకే కదా ఇప్పుడు వాళ్ళ కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వాళ్ళకి అక్కడనే ఉంది, హైదరాబాద్ లోనే ఉంది. వాళ్ళకి ఇక్కడ ఉపాధి దొరక మరి అక్కడికి పోయారేమో. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఓట్లు మరి ఇక్కడ వేయలేదు అనుకుంటా, నాకు తెలిసినందుకు అక్కడనే వేసినట్టుగా నాకు గుర్తుంది. నేనేమని చెప్తున్నానంటే ఉపాధి అవకాశాలు లేక వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి వాళ్ళు అక్కడ ఓటు హక్కు ఆల్రెడీ వినియోగించుకున్నారు. వాళ్ళు వినియోగించుకున్న తర్వాత ఇక్కడ ఎట్లా వేస్తారు అనేటువంటిదే మనం మాట్లాడుతున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ ఉపాధికి ఓటు హక్కుని లింక్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకని నేను చెప్పినట్టు ఇప్పుడు చంద్రబాబు గారు కూడా హైదరాబాద్ లో ఉంటున్నారు, ఆయన ఒక్కడికి ఓటు హక్కు ఇక్కడ ఉందా, లేకపోతే ఎక్కడైనా ఉండొచ్చు. ఇక్కడ ఇంకొక చిన్న ప్రశ్న చెప్తాను సార్, ఇప్పుడు ఇవాళ పార్లమెంట్ కి పోటీ చేయడానికి దేశంలో ఎక్కడైనా నాకు ఓటు హక్కు ఉంటే సరిపోతుంది. అట్లాగే రాష్ట్రంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అసెంబ్లీకి పోటీ చేస్తున్నాం. ఈ రకమైనటువంటి ఇది కూడా ఉన్నప్పుడు ఇవాళ మనం అడుగుతున్నది ఒకటి, చంద్రబాబు గారు పక్క రాష్ట్రంలో ఇవాళ ఎందుకు అడుగుతున్నాడు? ఇంతకు ముందు ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. మీరు వచ్చాక పెట్టారంటున్నారు కదా. మేము వచ్చాక పెట్టలేదండి, మేము వచ్చాక ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఓట్లు కూడా ఇక్కడికి రావాలి అని చంద్రబాబు అడుగుతున్నాడు. అంటే మీరేమో తీసేస్తున్నారని, ఇదివరకు ఉండే కాబట్టి కంప్లైంట్ లేదు, ఇప్పుడు మీరు వచ్చాక తీసేస్తున్నారని. ఎందుకు తీసేస్తున్నారని చెప్పండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, ఈ ఇల్లు ఎప్పుడు మన ఇక్కడ లేరు, ఈ ఇంట్లో ఎప్పుడు వాళ్ళు లేరు అని చెప్పినటువంటి ఉద్దేశంతో మనం ఒక కంప్లైంట్ ఇస్తున్నాం, తీసేస్తున్నారు. ఎందుకు తీస్తుందని చెప్పంటే వాళ్ళు అక్కడ ఓటేస్తున్నారు, హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు వాళ్ళు. అంటే వాళ్ళ ఇంట్లో లేరని ఎవరు కన్ఫర్మ్ చేస్తున్నారు? వాలంటీర్ కన్ఫర్మ్ చేస్తున్నాడు, ఇది కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అంటున్నారు. ఇప్పుడు ఒకటి ఉంది సార్, ఆధార్ కార్డు ఎక్కడుంది, నా ఆధార్ కార్డు ఎక్కడ ఉండాలి, నేను ఎక్కడుంటే అక్కడ రెసిడెన్స్ అడ్రస్ ఉండాలి. అయితే చాలా మంది హైదరాబాద్ అడ్రస్ తోటే ఉంటారు. ఇక్కడ ఓటు హక్కు ఉంటుంది, హైదరాబాద్ లో ఒక ఓటు హక్కు ఉంటుంది, అక్కడ ఓట్లేస్తారు. ఇక్కడ మీరు ఇందాక చెప్పారు మీరే, బస్సుల్లోను వాటిల్లోను ఎస్ ఇది జరిగింది, బస్సుల్లోనూ అక్కడి నుంచి బయటకు వస్తారు. ఇప్పుడు ఇంకొకటి, నిన్న హైదరాబాద్ లో ఎలక్షన్ కి 34% మాత్రమే ఓటింగ్ పోలింగ్ అయింది, చాలా తక్కువ అయిందంటే ఏమైంది జరిగింది అనుకుంటున్నారు? హైదరాబాద్ లో ఉన్నటువంటి చాలా మంది వాళ్ళకి వెళ్ళిపోయారు ఓటేయడానికి. అంటే వాళ్ళకి హైదరాబాద్ లో ఓటు హక్కు ఉంది, బయట అక్కడ కూడా ఓటు హక్కు ఉంది, కానీ వాళ్ళు అక్కడికి పోయి ఓటు వేయడంతో మీకు హైదరాబాద్ లో కొంత పోలింగ్ తగ్గింది అనేటువంటిది కూడా ఒక ఇది. అది ఇప్పుడు ఏమవుతుందంటే హైదరాబాద్ లోను అక్కడ ఉన్న వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓటు వేయడానికి వస్తున్నారు. అట్లా రావటం కరెక్ట్ కాదు, ఎక్కడో ఒక్క చోట మాత్రమే వాళ్ళు ఓటు వేయాలి అనేటువంటి మనం చెప్తాం. మంచి పాయింట్. రవికిరణ్ గారు,
ఇందులో ఎథిక్స్ ఒక ఎత్తు, చట్టం ఒక ఎత్తు. మీరు ఇందాక చెప్పారు చట్ట ప్రకారం అయితే గనక ఒక పాయింట్ ఉందని. బట్ ఇక్కడ ఆ చట్టం అయితే ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వెళ్ళి చూడలేదు కాబట్టి ఓటు హక్కు వాడుకునే వాళ్ళు వాడుకుంటున్నారు. దీనికి ఏంటి పరిష్కారం? దీంట్లోనే కాంట్రవర్సీస్ వస్తున్నాయి, గొడవలు వస్తున్నాయి. ఒకటి, నేను హైదరాబాద్ గోషామాల్లో పనిచేసినప్పుడు మొన్న ఎలక్షన్స్ కి నేను స్పెసిఫిక్ ఇంటింటికి వెళ్ళాను అనమాట. ఓటర్ లిస్ట్ పట్టుకుని ఇంటికి వెళ్తే నేను గమనించింది ఏంటంటే, ఒక డోర్ నెంబర్ లో వెళ్తే ఆ డోర్ నెంబర్ లో కనీసం 30 ఓట్లు ఉన్నాయి సాయి గారు. కానీ వాళ్ళందరూ ఎవరు అంటే, మా ముందు రెండుకున్నారు, వాళ్ళ ముందు రెండుకున్నారట, వీళ్ళు ఎవరో మాకు తెలియదు. అసలు ఉంటున్న వాళ్ళు ఇద్దరు ముగ్గురే, ఓట్లు మాత్రం 30 ఉన్నాయి. సో ఇదే ఎందుకు ఇలా జరిగిందంటే, హౌస్ టు హౌస్ సర్వే జరగలేదు. హౌస్ టు హౌస్ సర్వే జరుగుంటే ఆ దాంట్లో ఎప్పుడో వికెట్ చేసిన వాళ్ళు డిలీట్ చేసేయాలి కదా. లెక్కైతే ఏమి ఇప్పుడు మనకి ఓటింగ్ పర్సంటేజ్ తగ్గడానికి కూడా కారణం అది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ సాయి గారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో, సిటీ కదా సార్, మారిపోతుంటారు, ఇటు వెళ్ళిపోతుంటారు. సో వాళ్ళు మారిపోయి కొత్త ఓటు తీసుకున్నారా లేకపోతే ఎందుకు మనం కుకట్పల్లి నుంచి ముషీరాబాద్ వరకు ట్రావెలింగ్ అనవసరం మనకి ఊరుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అదొక సమస్య. ఇక రెండు, ఇందాక మీరు ఒక పాయింట్ ఏంటంటే, ఒక వ్యక్తికి 2 ఓట్లు ఉందనుకోండి ఫర్ సపోజ్ ఉంటే దాని మీద ఫిర్యాదు. ఇప్పుడు చట్టం ఎలా ఉంటుంది సాయి గారు, ఎవరు ఫిర్యాదు చేయనంత వరకు ఓకే నడిచిపోతా ఉంటుంది. ఎవరన్నా రూల్ ప్రకారం చేయండి అని అడిగితే అప్పుడు మళ్ళీ ఆఫీసర్లు కానీ వీళ్ళు కానీ రూల్ బుక్ తీస్తారు, అసలు ఏం చేయాలి, ఇది ఏముంది, మన గైడ్ లైన్స్ ఏమో తీస్తారు. ఇప్పుడు చనిపోయి మా కాన్స్టిట్యూన్సీ పార్లమెంట్ లో చనిపోయి కొన్ని వేలు ఉన్నాయి సార్. ఈ రికార్డు చూస్తే నేను ఎరగాకపోయా, 10,000 పైగా చనిపోయిన వాళ్ళు ఓట్లు ఉన్నాయి పార్లమెంట్. ఏంటంటే ఇప్పుడు కూడా ఉన్నాయి, 2019 ముందు కూడా ఉన్నాయి. అంటే ఎప్పుడు ఎవరు పట్టించుకోలేదు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఓట్లు ఉన్నాయని నేనేమో ఫిర్యాదు చేశాను అనుకోండి, పలానా డోర్ నెంబర్ లో పలానా రవికిరణ్ ఆయనకి ఆల్రెడీ ఒక ఓటు ఉందని అన్నారు అనుకోండి. ఇక్కడ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండట్లేదు, అతను బెంగళూరు వెళ్ళిపోయాడు అన్నారు అనుకోండి. అప్పుడు బిఎల్ఓ వస్తాడు ఇన్స్పెక్షన్. ఎవరు వస్తాడు, నేను దగ్గర అడిగారు కదా, బిఎల్ఓ ఆ పోలింగ్ బూత్ లో ఉన్నట్టు బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ వస్తాడు, వచ్చి అక్కడ వెరిఫికేషన్, ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్ చేస్తాడు. ఆ ఇంట్లో అతను ఉంటే ఓకే, ఉంటే కనుక కంప్లైంట్ ఇచ్చిన వరకు శిక్ష పడుతుంది. అలా కూడా మా కాకినాడలో ఇలా అనవసరమైన ఎక్కువ కంప్లైంట్ ఇస్తుందని చెప్పి పోలీస్ కేసు కూడా పెట్టారు, కలెక్టర్ గారు పెట్టించారు దగ్గర. సో ఒకవేళ అక్కడ లేదనుకోండి, లేనంత మాత్రాన ఓటు తీసేటకు లేదు. గైడ్ లైన్స్ ఎలా ఉన్నాయి, ఏం చేయాలంటే నోటీస్ సర్వ్ చేయాలి. అడ్రస్ కి బిఎల్ఓ అధికారు నోటీస్ సర్వ్ చేయాలి. ఇదిగో మీ పలానా ఫిర్యాదు వచ్చింది, మీకు వచ్చే మీరు లేరు, 15 రోజుల్లో వచ్చి మీకు సంజాయిషి ఇవ్వండి అని. వస్తే వెళ్ళనుకోండి, వచ్చి సంజాయిషి ఇచ్చి, లేదు సార్ నాకు పలానా చోట ఉన్నాను కానీ నాకు ఎక్కడే ఓటు లేదు, ఇక్కడే ఓటు ఉంది, నేను ఇక్కడే ఓటు వేస్తాను డిక్లరేషన్ ఇచ్చారనుకోండి, ఓటు తీరు అలాగే ఉంచుతారు. ఒకవేళ రాలేదనుకోండి, రానప్పుడు కూడా ఇంకోసారి ఫీల్డ్ వెరిఫై చేసి అప్పుడు బిఎల్ఓ హీల్ టేక్ ఏ కాల్, ఈ ఓటు ఉంచాలా తీసేయాలని చెప్పి. సో అప్పుడు తొలగించేస్తూ ఆ లిస్టు బిఎల్ఓ కార్యాలయం బయట పెడతారు, ఇదిగో నేను తొలగిస్తున్నాను, ఇంకేమైనా అబ్జెక్షన్స్ ఉంటే చెప్పండి. అది కూడా రాకపోతే, అబ్జెక్షన్ కూడా రాకపోతే ఇంకా ఫర్ ఎవర్ తీసేస్తారు ఆ ఓటు. ఇది ప్రక్రియ, ఇది చట్టం. ఈ ప్రకారంగా ఈసారి ఇంకా ఎక్కువ పకడ్బందీగా జరిగింది. ఇందాక నేను అన్నట్టు అడగనంత వరకు ఓకే, ఎప్పుడైతే అడిగారో ప్రొసీజర్ ప్రకారం వాళ్ళ సిస్టమేటిక్ ప్రకారం వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉదాహరణ మీకు చూపిస్తాను. టీడీపీ పార్టీ మా పార్లమెంట్ లో వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్స్, ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చారు తెలుసా? 61,488. మొత్తం టోటల్ ఎలక్టర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కంప్లైంట్ మొత్తం ఎన్ని 61,488 ఇస్తే, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లలో 15,743 డెత్ కేసెస్, చనిపోయిన కేసెస్. పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఎలక్టోరల్స్ ఎన్ని 4,331. డబుల్ ఎంట్రీస్ ఉన్నాయి 1,522. అలాగే ఆల్రెడీ ఇదివరకు అది ఇచ్చిన ఫిర్యాదు అయినా అప్పటికే డిలీట్ అయిపోయి ఉన్నాయి, 10,000 వరకు డిలీట్ అయిపోయి ఉన్నాయి. సో మిగతాది వెరిఫై చేసి మొత్తం అప్రూవ్ చేసింది 29,095 కంప్లైంట్స్ అప్రూవ్ చేశారు. ఇది టీడీపీ పార్టీ ఇచ్చిన కంప్లైంట్. ఇది వైసీపీ పార్టీ ఇచ్చిన కంప్లైంట్. ఇది వైసీపీ పార్టీ ఎన్ని ఇచ్చారు కంప్లైంట్స్? 22,572. అంటే వాళ్ళు 61,000 ఇస్తే వీళ్ళు 22,000 ఇచ్చారు. దీన్ని కూడా మొత్తం అధికారులు చేశారు. అంటే ఏ పార్టీ అన్నా, ఇప్పుడు నేను కూడా ఒక కంప్లైంట్ ఇచ్చాను. నా పోలింగ్ బూత్ 2-3 కిలోమీటర్ల దూరంగా ఉంది. ఆల్రెడీ ఆ పోలింగ్ బూత్ లో 5-6 పోలింగ్ బూత్లు, ఆల్రెడీ పోలింగ్ స్టేషన్ లో 5-6 బూత్లు ఉన్నాయి. 10,000 పైన ఓటర్లు, సెన్సిటివ్ గా తయారవుతుంది, మీరు షిఫ్ట్ చేయండి అని చెప్పి నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను. నేను ఇంకో వేరేది కూడా స్కూల్ ఉంది సజెస్ట్ చేశాను, అక్కడ కూడా మార్చారు. సో నేను అనేది ఏంటంటే, ఏ పార్టీ ఇచ్చిన కంప్లైంట్స్, వైసీపీ కానీ టీడీపీ కానీ ఏ పార్టీ ఇచ్చిన కంప్లైంట్స్, ఇది ఈ డ్రాఫ్ట్ ఓటర్స్ వచ్చినప్పుడు కూడా అన్ని కంప్లైంట్స్ మొత్తం కోడిగిరి డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేసి నోటీస్ ఇచ్చి ప్రక్రియ అంతా
ఈ జిల్లాలో అయితే చాలా స్పెసిఫిక్ గా చేశారు. సో బై రూల్ అయితే అది అలా చేశారు. ఇంకోటి ఇందాక కూడా 2019 ముందు ఎలక్ట్రల్ ఫ్రాడ్స్ గురించి కూడా ఒక ప్రస్తావన వచ్చింది. అయితే ఆ రోజు మనం చూసాం బ్లూ ఫ్రాగ్ కంపెనీ హైదరాబాద్ అరెస్ట్. బట్ ఆ టైంలో సాయి గారు రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జీవో నెంబర్ 55 7/3/2019 సిట్ ఏర్పాటు చేసి, అంటే ఫార్మ్స్ 7 డిలీషన్ ఫార్మ్స్ ఇబ్బరు ముబ్బరు గారు జనరేట్ చేశారు, వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేసి అని సిట్ ఏర్పాటు చేశారు, ఎస్ఐటి. దానిలో లీడ్ చేసింది హెడ్ ఎవరంటే కె సత్యనారాయణ ఐపీఎస్. ఆయన హెడ్. మొత్తం 332 కేసెస్ రిజిస్టర్డ్ యాజ్ ఆన్ 6/3/2019. అన్ని కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. మరి దాని మీద ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం, అంటే వాళ్ళ ప్రభుత్వం దిగిపోయింది అనుకోండి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చాక వాళ్ళన్నా సరే ఈ ఫ్రాడ్ మీద ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్న దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఆ 332 కేసుని సాల్వ్ చేశారా? ఆ సిట్ నివేదిక వచ్చిందా? అసలు దీంట్లో ఏం జరిగిందని ఇప్పుడు వరకు కనుక్కోలేదు. ఇప్పుడు మళ్ళీ వైసీపీ వారు, సజ్జల వారు వీళ్ళందరూ అంటారు మళ్ళీ టీడీపీ చేస్తుంది, వాళ్ళు చేస్తుంది, వీళ్ళు చేస్తుంది అన్నారు. కనీసం మీరు ఈ 4.5 ఏళ్ళు ఈ దాని మీద కూర్చొని దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి బయటకు తీసి ఇటువంటిది అరికెడితే అసలు ఈ రోజు ఈ తర్జన భర్జన ఆరు చేశారు, ఈడు చేశారని డిస్కషన్ వచ్చింది కదా. ఎందుకు చేయాలో నాకు తెలియదు. అంటే వాళ్ళు ఏమన్నా లొసుకులు తెలుసుకొని వాళ్ళేనా అప్లై చేసుకున్నారు, లక్ష్మణ్ గారు, ఇది ప్రధానమైనటువంటిది. ఎథిక్స్ కంటే కూడా చట్ట ప్రకారం అయితే రెండో చోట ఓటు ఉండకూడదు, కానీ అక్కడిది వాడతారు, ఇక్కడిది వాడతారు. కంట్రోల్ చేయడం సాధ్యం అవుతుంది ఎన్నికల సంఘానికి. ఇప్పుడు ఎన్నికల సంఘము సీరియస్ గా తీసుకొని ఆపగలగాలి. ఆపటం లేదు. ఎందుకు ఎన్నికల సంఘం అంటే, ఎన్నికల సంఘానికి నెట్వర్క్ ఏమిటి? మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, లేదా టీచర్లు, లేకపోతే ఇంకొకరు. వాళ్ళకు డైరెక్ట్ గా నెట్వర్క్ లేదు కదా. వీళ్ళు ఏం చేస్తారు? పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కి లొంగిపోతారు. ఇవన్నీ చెప్పినా కూడా ఇప్పుడు చూడు, చట్ట ప్రకారం రవికిరణ్ గారు క్లియర్ గా చదివి వినిపించారు. ఒక వ్యక్తి ఒక చోటే ఉండాలి ఓటర్. ఇక్కడ దీన్ని వితండవాదంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకు కూడా ఇక్కడ ఓటు హక్కు ఇవ్వాలి అని మాట్లాడటం, అది మరి తెలియదు. అది అమాయకంగా మాట్లాడుతున్నా, ఊరికి బురద చల్లడానికి మాట్లాడుతున్నా, నాకు అర్థం కాలేదు. పక్క రాష్ట్రం ఓకే, నేను హైదరాబాద్ లో ఉన్నానండి, నా ఊరు కడప జిల్లా. అక్కడ నాకు ముందు ఓటు హక్కు ఉండేది. ఇక్కడికి వచ్చాను నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఓటు తీసుకున్నాను. అక్కడ మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను, ఎంక్వైరీకి వచ్చినప్పుడు మీరు హైదరాబాద్లో ఉన్నారు, తీసేయండి అని చెప్పి మాకు తీసేశారు. ఇక్కడ నేను కంటిన్యూగా నా ఓటు హక్కు ఇక్కడ, నేను అక్కడ పోవడం లేదు, ఓటేయడం లేదు కదా. అంటే ఎవరికి వాళ్ళు ఇక్కడ 22 లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్ ఇవి ఇక్కడ ఉన్నవి ఇప్పటికీ హైదరాబాద్ సిటీలో. పోనీ వీళ్ళు ఓటు హక్కు ఇక్కడ ఉంది కదా అని ఇక్కడ ఏమైనా ఎలక్షన్స్ లో ఉపయోగించుకుంటారంటే 35-40% కూడా ఇందాక మిత్రుడు చెప్పినట్టు పోలింగ్ కేంద్రాలకే రా. కానీ బస్సులు వేసుకొని ఆంధ్రప్రదేశ్ పోయి ఓట్లేస్తారు. ఏ పార్టీకి వేస్తారు నేను చెప్పక్కర్లే. ఎక్కువ ఎవరున్నారు నేను చెప్పను, అందరికి తెలుసు. అంటే దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఎవరిది? ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకోవాలి కదా. నీ ఆధార్ కార్డు ఇవ్వు అంటే, ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరు ఆధార్ కార్డు అడగకూడదు, నాట్ కంపల్సరీ, వాలంటరీగా వాళ్ళ ఇష్టము, వాళ్ళు అప్లోడ్ చేస్తే మీరు దాన్ని లింకప్ చేసుకోండి, ఇలాంటివి చేయొద్దంట. మళ్ళీ అందులో ఏం జరుగుతున్నది? ఎలక్షన్ కమిషన్ కూడా ఏం చేసిందంటే, ఆధార్ కార్డు నేనే లింకప్ చేసిన. ఎందుకు చేశాను అంటే, నేను ఒక నియోజకవర్గం నుంచి హైదరాబాద్ సిటీలోనే ఇంకొక నియోజకవర్గానికి మారాను ఇటీవల. మారిన తర్వాత నియోజకవర్గమే మారిపోయింది అని చెప్పి నేను ఎన్నికలు, మొన్న అసెంబ్లీ ఎన్నికలు నెల ముందే నేను అప్లోడ్ చేసేసి నా ఆధార్ కార్డు కూడా మార్చుకున్నాను, అడ్రస్ మార్చుకొని దాన్ని అప్లోడ్ చేసేస్తే నాకు ఒక మెసేజ్ వచ్చింది, కేసుకి రిజిస్టర్ అయినట్టు. తర్వాత ఇంకా వారం రోజులు పోలింగ్ ఉందనంగా బూత్ లెవెల్ ఆఫీసర్ ఫోన్ చేశాడు నాకు. నేను అప్పుడు హైదరాబాద్ లేదు. మీరు ఇక్కడికి రావాలా, పోలింగ్ కేంద్రానికి స్టేట్మెంట్ ఇవ్వాలా అంటే, ఎందుకు ఆధార్ కార్డు విత్ ఎవిడెన్స్, అది ఆధార్ కార్డే కదా, నా అడ్రస్ ఇక్కడ ఉంది అని చేంజ్ చేయండి అంటే మీరు వస్తే అవుతుంది అని. నేను రాలేకపోయాను. తర్వాత వచ్చిన తర్వాత రేపు పొద్దున పోలింగ్ కేంద్రానికి ఓటేద్దామని చూస్తే నేను ఇంతకుముందు ఏ నియోజకవర్గంలో అక్కడే ఉంది. అంటే ఆధార్ కార్డు లింక్ చేసినా కూడా వాళ్ళు మార్చలేదు. అంటే ఎలక్షన్ కమిషన్ ప్రాపర్ గా పనిచేయడం లేదు, నో డౌట్. అలా పనిచేస్తే అక్కడ ఎందుకుంటారు?
ఎలక్షన్ కమిషన్ ప్రాపర్ గా పనిచేస్తే ఇక్కడ ఆధార్ కార్డులు తీసుకునే వీళ్ళందరూ అక్కడ ఓటర్లు ఉంటారండి. నాకు అర్థం కాదు. రైట్. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆలోచన అవసరం ఏముంది? రాజకీయ ప్రయోజనాలు తప్ప మీకు అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో మీకు చట్ట ప్రకారము ఒకటే ఓటు హక్కు ఉంటుంది, ఒక చోటనే ఉండాలి. ఇందాక క్లియర్ గా మిత్రుడు చదివి వినిపించాడు, బీజేపీ మిత్రుడు. చట్టం ఏం చెప్తుంది? వాళ్ళ మీద సంవత్సరం జైలు శిక్ష కూడా పడుతుంది అని. ఎంతమందికి జైలు శిక్ష వేశారు వీళ్ళు? ఇన్ని దొంగ ఓట్లు పట్టుబడుతున్నాయి కదా ఆంధ్రప్రదేశ్ లో కూడా, తొలగించేస్తున్నారు కదా. మరి డబుల్ ఉండేటివి కూడా గుర్తించారు కదా, వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా, పెడుతున్నారా? పెట్టారు. ఎందుకు? మళ్ళీ రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ పక్కన పెట్టేస్తారు. మంచి పాయింట్. శాంతి ప్రసాద్ గారు చెప్తున్నారు. ఇప్పుడు ఎన్నికల సంఘము భారతదేశ ప్రభుత్వం కూడాను ఒక ఆలోచన చేస్తుంది, సాధ్యమైనంత ఎక్కువ మందిని ఓటు హక్కు వినియోగించుకునేలా. ముఖ్యంగా దేశంలో ఉన్న బద్దకస్తులు కూడాను ఆ రోజు బద్దకం వీడు ఓటు హక్కు వేసేలాగా. అయితే వాళ్ళు వచ్చి ఇందాక చెప్పినట్టుగా నిలబడలేరు కాబట్టి వాళ్ళు ఇంట్లోంచి కూడా వేయచ్చు. దానికి ఇందాక చెప్పినట్టుగా ఎలక్ట్రానికల్ ఓటింగ్ దానికి అమెరికాలో ఉన్నట్టున్నది ఉంది. దాన్ని ఇండియాలో కూడా ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నారు. అయితే అది ఇండియాలో ఎన్ఆర్ఎస్కి వచ్చినప్పటికి ఏమవుతుందంటే అక్కడ కొంత ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, ఇంకా అది అమలుకు రాదు. మామూలుగా అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఓటు వేయాలి, వాళ్ళ పాస్పోర్ట్ కూడా చూపించి ఓటు వేయాలి, ఎపిక్ నెంబర్ మీద కాదు. కాకపోతే ఈ పోస్టల్ బ్యాలెట్ వస్తే ఏమవుతుందంటే ఈ పోస్ట్ వాడు వేసిన తర్వాత దాన్ని అక్కడ కన్సర్న్ హై కమిషన్ ఆఫీస్లో దాన్ని సరెండర్ చేయాలి. ఆ త్రూ హై కమిషనర్ ఆఫీసు అది ఇండియాకు వచ్చి అక్కడి నుంచి ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం పంపించాలా. అది ఆ రోజు కౌంటింగ్ జరిగే దానికి ముందు రోజు అక్కడికి కన్సర్న్ ఆర్ఓ దగ్గరికి వెళ్ళిపోవాలి, అప్పుడు అది కౌంట్ అవుతుంది. కానీ మన దేశంలోనే ఉండి దగ్గరుండి ఇందాక ఉపాలక్ష్మి గారు చెప్పిన దాంట్లో నేను కొంత డిఫర్ అవుతాను. ఉదాహరణ నేను ఉన్నాను సార్, నేను అద్దె ఇంట్లో ఉంటున్న వాడిని. ఒక ఎలక్షన్ వచ్చేప్పుడు ఒక ఇద్దరు ఇంట్లో ఉంటారు, రెండో ఎలక్షన్ వచ్చేప్పటికి పక్క వార్డులు మారుతుంటారు అదే ఊళ్ళో, నియోజకవర్గం మటుకు ఒకటే. కానీ నా ఆధార్ కార్డు మొదట తీసుకున్నప్పుడు ఏది ఉందో అదే ఉంటుంది. తర్వాత నేను మార్చుకోలేదు అనుకోండి, ఇల్లు మారినప్పుడు ఆధార్ కార్డు మార్చుకుంటూ మొదలు పెడితే పాత కార్డు ఉంటుంది, కొత్త కార్డు ఉంటుంది. అయితే లేటెస్ట్గా గవర్నమెంట్ దగ్గర నా ఏదైతే నెంబర్ చూసినా ఆ నెంబరు అదే నెంబరు ఆ అడ్రస్ మటుకు మారుతూ ఉంటుంది. కాకపోతే ఓటు హక్కు మళ్ళీ తీసుకోవాలంటే మళ్ళీ పాత ఓటు హక్కు ఎక్కడైతే ఉందో దాన్ని నేను ముందు ఆ ఓటర్ లిస్ట్ నుంచి దాన్ని తొలగించాలా, అది తొలగించాలా, ఇక్కడ మళ్ళీ నమోదు చేసుకోవాలా. ఇది ప్రాసెస్, దానికి చాలా లెంతీగా పడుతుంది. మనం ఉన్న అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో అది తొందరగా జరగదు. నేను ఉదాహరణ చెప్తున్నాను, ఎందుకంటే ఉపాలక్ష్మి గారు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. నాకు మచిలీపట్నంలో ఒకే ఓటర్ లిస్టులో 3 చోట్ల నా పేరు ఉంది, 3 ఇంటి అడ్రస్లతో. కానీ నేను ఓటు వేయను. నేను ఆల్రెడీ దాని మీద గత ఎన్నికల్లోనే చెప్పాను, నేను ఎవరైనా ఓటు వేయడానికి కుదరదు, నేను ఇలా ఆర్ఓ కూడా నేను దాన్ని ఇంటిమేట్ చేశాను, నాది పలానా ఉంది, ఈ కారణం వల్ల డిలీట్ చేయలేదు కాబట్టి కంటిన్యూ అవుతుంది, ఎవరన్నా వస్తే మటుకు దాన్ని వాడుకోనివద్దని కూడా చెప్పాను నేను. ఇటువంటి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెయ్యాలి. కాకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎన్నికల విధులు వచ్చిన తర్వాత ఎన్నికలాగా వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులకు వెళ్తారు, ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు యథావిధిగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతారు. ఎన్నికల కమిషన్కి ఆ కింద స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఒక యంత్రాంగం లేదు. కాన్స్టాంట్గా త్రూఅవుట్ 5 yearsలో మానిటరింగ్ చేసే, ఇటువంటి తప్పుల్ని మానిటర్ చేసే ఒక యంత్రాంగం లేదు. దానివల్ల ఇవి కంటిన్యూ అవుతున్నాయి. ఇక్కడ నైతికత అనేది ఓటర్కి ఉండాలి, ఇక్కడ నైతికత. అయితే ఇందాక ఉపాలక్ష్మి గారు చెప్పిన దాంట్లో బిఎల్ఓ అడిగాడు, వీరు దాన్ని వారికి సాటిస్ఫై చేయలేరు కాబట్టి ఇంకా లక్ష్మణ్ గారు అదృష్టం ఏంటంటే ఉన్న ఓటు తొలగించలా. అదృష్టం ఏంటంటే ఫోన్ కూడా చేసి అడిగారు. ఇందాక మీరు అన్న దాంట్లో ఫోన్లు లేవు, ఏమీ లేవు, అడిగారు కదా ఫోన్ చేసి, ఈ నెల పోవటం ఈయన పరివర్తన, ఈయన ప్రాబ్లం అంతే. అంటే మనం ఒక అడ్రస్ ఇచ్చినప్పుడు అడ్రస్ వాళ్ళు వచ్చినప్పుడు ఉండాలి, లేదా మనం వాళ్ళకి అందుబాటులో వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళ రూల్స్ అది. మీరు ఆధార్ లింక్ చేసినంత మాత్రాన అది అంత బాల్ కాదు, షిఫ్ట్ అయిపోతాయి. వాళ్ళు అడిగినప్పుడు మీరు స్టేట్మెంట్ ఇవ్వాలి, అది రూల్ అనమాట, వాళ్ళకి ఇచ్చిన మార్గదర్శకాలు. ఆ స్టేట్మెంట్ ఇవ్వకపోతే పాల్దంటే ఉంటుంది. ఆ రూల్సే కాదు, మ్యాన్ పవర్ కూడా తక్కువ ఉంది. వాళ్ళు ఎంత తక్కువలో అంత ఎక్కువ స్టార్ట్ చేయాలన్నా కష్టమే కాబట్టి మనం వాళ్ళ బాగా అర్థం చేసుకోవాలి. ఇక మా సోదరుడు ఒక మాట అన్నాడు, మా శర్మ, ఏమనంటే నన్ను తిట్టుకుంటాడు, నువ్వు అనవసరంగా దాంట్లో దూరతావని. కాదు మిత్రమా, నేను అడిగింది ఒక
క్లారిఫికేషన్ అడిగారు. వాలంటీర్ ఎవడు అసలు, ఇంట్లోకి వెళ్ళడానికి అది హక్కు ఏంటి, ఎవడిచ్చాడు హక్కు, ఎవడిచ్చాడు హక్కు అడిగి. మళ్ళీ ఇప్పుడు వాలంటీర్ల చర్చలోకి వెళ్తాం. మళ్ళీ ఒక్క పాయింట్ చెప్పండి. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఇప్పుడు విజయవాడ లేకపోతే మచిలీపట్నం మీరు చెప్పినటువంటిదిగా మన రాష్ట్రం నుంచి హైదరాబాద్కో బెంగళూరుకో చెన్నైలోనో ఉద్యోగాలు చేస్తారు. వాస్తవంగా అయితే వాళ్ళ ఫ్యామిలీలతో సహా అక్కడే సెటిల్ అయిపోయారు, అక్కడ ఓటు ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి కరెక్ట్గా ఎలక్షన్స్ టైంలో ఓటేస్తున్నారు. ఇది ఆపాల్సినటువంటి అవసరం ఉందంటారా లేదంటారా? దీనికి విస్తృతమైన చర్చ అండి. దాని మీద ఇప్పుడు పార్లమెంట్లో కూడా జరుగుతుంది చర్చ. దాని మీద 12 మంది సభ్యులతో కమిటీ కూడా వేశారు, అది పరిశీలన చేస్తుంది. ఇక్కడ ఒకటేంటంటే నైతికత, ఈ యంత్రాంగం లేదండి. ఎన్నికల కమిషన్కి నిరంతరం ఒక పర్మనెంట్ యంత్రాంగం లేకపోవడం వల్ల వచ్చిన ఇబ్బంది. ఆ యంత్రాంగం ఉన్నట్టయితే ఈ ఎడిషన్స్ డిలీషన్స్ కాన్స్టెంట్గా జరుగుతాయి, ఓటర్ లిస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ అవడానికి ఆధార్ అడిగారు, కానీ ఆధార్ లింకప్ ఇందాక ఉప్పాలక్ష్మి గారు చెప్పినట్టుగా సుప్రీంకోర్టు కొంత కొరిలేయడంతో వీళ్ళు వెనకడుగేసింది భారత ప్రభుత్వం. కానీ ఆధార్ లింకప్ వల్ల కొంత సౌలభ్యం ఏంటంటే, ఒక్క చోట నమోదైతే ఓటు, అది రెండో చోట మధ్య అదే నెంబర్తో ఇక రాదు, ఇక ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయిపోతుంది. అయితే ఇక్కడ ఒకటైతే ఉంది, ఓటరు చేర్చుకోవడానికి హక్కు ఉంది, కానీ డిలీట్ చేయాలంటే మటుకు ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఫాలో కాకుండా ఓటు డిలీట్ చేస్తే దానికి ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలా, ఆ కన్సర్న్డ్ ఆఫీసర్ బాధ్యత వహించాలా, ఎవడైతే కంప్లైంట్ పెట్టాడో ఫార్మ్ 7 తీసుకెళ్ళి వాడు బాధ్యత వహించాలి. ఫార్మ్ 7 వచ్చినప్పుడు వాళ్ళు కంపల్సరీగా వెళ్ళి విజిట్ చేయాలా, వాడికి నోటీస్ ఇవ్వాలా, నీ ఓటు హక్కు తొలగించమని ఇలా అప్లికేషన్ వచ్చింది, ఎందుకు తొలగించకూడదు అని వాడిని అడగాల. అడగకుండా తొలగించేస్తున్నారు, మందలుగా తొలగిస్తున్నారు. ఓటు చేర్చేటప్పుడు కూడాను ఒక వ్యక్తి తీసుకెళ్ళి ఇవ్వగానే మందలుగా చేర్చేస్తున్నారు. వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పింది అదే కదా, ఒక ఎగ్జాంపుల్తో 30,000 ఓట్లు చేర్చడం అంటే ఒక నియోజకవర్గంలో అసలు మొత్తం ఓటింగ్ పర్సంటేజ్ టిల్ట్ అయిపోయింది అభ్యర్థి తరఫున. చెప్పండి. ఏం లేదు, నిజమే మా బ్రదరు అన్నట్టుగా ఈ వాలంటీర్స్ ది ప్రతిసారి కూడా కొంత జరుగుతుంది. మనం వాటికి వెళ్ళొద్దులేండి, వాళ్ళ చర్చ కాదు. నేను మీతో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది రిపిటీషన్ మీకు ఇంతకు ముందు కూడా చెప్పారు. రిపిటీషన్ పిల్ నెంబర్ 109/2019 అని చెప్పారని ఆ పిల్ ఫైల్ చేయడం జరిగింది వాలంటీర్స్ విషయంలో. ఇప్పుడు మా బ్రదర్ ఏవైతే వాళ్ళకి ఏముంది, వాళ్ళకి 5,000 ఎక్కిస్తున్నారు, అసలు వాళ్ళ రిక్రూట్మెంట్ ఎట్లా జరుగుతుంది, వాడికి ఇంట్లోకి వెళ్ళి హక్కు ఎవడిచ్చాడు? ఒక్క నిమిషం నేను చెప్పేది కొంచెం. ఇప్పుడు అదే నేను వద్దంటున్నాను. దీని మీద ఎలాబొరేట్ గా బిల్ ఫైల్ చేసిన తర్వాత ఆ ఫైల్ ఆర్గ్యూ చేసింది కూడా నేను వ్యతిరేకంగా. ఇట్లా ఎట్లా ఉన్నాయి ఇవన్నీ మా బ్రదర్ అడిగిన క్వశ్చన్స్ అన్ని ఆ రోజున అయిన తర్వాతనే గవర్నమెంట్ క్లియర్ గా దానికి సంబంధించిన ఇచ్చిన తర్వాత బిల్ డిస్మిస్ అవడం జరిగింది. మీ ఇదిలో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సార్, దీని మీద ఒకటి పెట్టి డిబేట్ చేద్దాం. కాదు, మా బ్రదర్ కి పంపిస్తాను, మీకు పంపిస్తాను, మన కానీ అందరికి పంపిస్తాను, ఒకసారి చూసి దాని మీద మాట్లాడదాం. తప్పకుండా విడిగా పెడదాం. సరే అది చెప్తున్నారు, చెప్పండి. ఒక పాయింట్, ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ కి, బెంగళూరులో ఉన్నా ఎక్కడున్నా సరే ఉండొచ్చు, ఇబ్బంది లేదు. అయితే ఎప్పుడైతే మీ మీద ఫిర్యాదు వచ్చిందో, ఒక వైసీపీ వాడు, టీడీపీలో బీజేపీ వాడు ఫిర్యాదు చేస్తారు, ఇతను ఇక్కడ ఉండట్లేదు బెంగళూరులో ఉంటారు. ఫిర్యాదు వచ్చినప్పుడు మీకు నోటీస్ సర్వ్ అవుతుంది. ఆ నోటీస్ సర్వ్ అయినప్పుడు మీరు వచ్చి డిక్లరేషన్ ఇవ్వాలి. ఆ డిక్లరేషన్ లో నాకు ఎక్కడా వేరే ఓటు లేదబ్బా, నేను అక్కడ ఉండటం మాట వాస్తవమే, నా ఓటు ఇక్కడే ఉంది అని అంటే యాక్సెప్ట్ చేస్తారు, దానిలో తొలగించడం. ఒకవేళ కనుక ఆ ఎవరైతే ఫిర్యాదు చేసే వారు ఆధారాలు తీసుకొచ్చాడు అనుకోండి, పలానా బెంగళూరులో ఎపిక్ నెంబర్ తో తీసుకొచ్చి చూపించాడు అనుకోండి, వీరికి జైలు శిక్ష పడుతుంది, పోలీస్ కేసు అవుతుంది, జైలు శిక్ష అవుతుంది. అది సమస్య అనమాట. అలాగే అలా నోటీస్ ఇచ్చేసారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సుందరరామ శర్మ గారు, శాంతి ప్రసాద్ గారు, రవికిరణ్ గారు, లక్ష్మణ్ గారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా ఓట్ల గల్లంతు లేదా ఓట్ల చేరికలు, వాటి వెనకాల జరుగుతున్నటువంటి నిజాలైతే అందరూ చెప్పుకొచ్చారు. కాకపోతే ప్రజల్లో మాత్రం ఒక అభద్రతని, ఒక అయోమయాన్ని సృష్టించే ప్రయత్నం అయితే జరుగుతుంది. దానికి సమాధానాలు అయితే ఇప్పుడు అందరి నోళ్లలో నుంచి విన్నాం.